హలో అండి, నా అసలు పేరు దక్షిణామూర్తి విశ్వనాథ్ సత్యనారాయణ. మా మొగల్తూరులో నన్ను అందరూ అలాగే పిలిచేవాళ్ళు. ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాక నన్ను అందరూ స్టైల్గా విచ్చు అనో విశ్వ అనో పిలుస్తున్నారు. సాఫ్ట్వేర్ జాబ్ సేఫ్టీగా ఉందండి, డబ్బు బాగా సంపాదిస్తున్నాను. ఫ్లాట్, బైక్, క్రెడిట్ కార్డ్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఏదో మిస్ అవుతున్నాను ఫీలింగ్. ఓ సీలింగ్ ఫ్యాన్లా నా చుట్టూ తిరుగుతూనే ఉంది. చిన్న చిన్న విషయాలకి కోపం, చిరాకు, డిప్రెషన్. ఈ పరిస్థితి నా ఒక్కడికైనా లే మీ అందరికీ కూడా ఉందా? పైకి కనిపించే ఈ సంతోషం నిజంగా మనలో ఉందా? లైఫ్ ఈజ్ అ జర్నీ అన్నారు. అలాగైతే నిజంగా మనది హ్యాపీ జర్నీయా? ఇది జంట నగరాలుగా పిలువబడే మన హైదరాబాద్ మహానగరం. ఈ నగరానికి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుండి రోజు కొన్ని వందల మంది వలస రూపంలో బ్రతుకు తెరువు కోసం వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ కుల మత భేదాలు లేకుండా, వర్గ ప్రాంత విభేదాలు లేకుండా కలిసిమెలిసి సహజీవనం సాగిస్తున్న ప్రజలు ఒకవైపు అయితే, మరోవైపు ఎన్నో సమస్యలతో సతమతమవుతుంది ఈ మహానగరం. అందులో ముఖ్యమైనదే ట్రాఫిక్. ట్రాఫిక్ ట్రాఫిక్ ప్రస్తుతానికి ఈ ట్రాఫిక్ సమస్యను అలా పక్కన పెట్టి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీని పరిచయం చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. మమ్మీ డౌట్ చెప్పావు. పింకీ డిస్టర్బ్ చేయకు, డాడీ టిఫిన్ రెడీ చేస్తున్నాను కదా. ఏమండి టిఫిన్ రెడీ, త్వరగా రండి. ఓకే. శిల్పా, సూట్ కేసులు బట్టలన్నీ పెట్టావుగా? అన్ని పెట్టేశాను. ఏది మర్చిపోలేదుగా? ఏది మర్చిపోలేదు. ఏంటి ఈ డౌట్ చూడవా? ఇప్పుడు చూసేది నేను నీకేం చెప్పాను? చదువుకోమని చెప్పానా? లాస్ట్ టైం మ్యాథ్స్లో నీకు 85 మార్క్స్ వచ్చాయి. మ్యాథ్స్ అంటే 100 రావాలి. అది ఇంప్రూవ్ చేయి, ఇది కాదు. ఏమండి ఒక్క దోశ తినేసేళ్ళండి. ఇప్పుడు టైం లేదు శిల్పా, ఫ్లైట్ టైం అవుతుంది. ఒక్క నిమిషం అండి, ఈ యాపిల్ అన్న తినేళ్ళండి. ఏమండి ఏమండి ఏంటి? అరే అరే చూసుకోవచ్చుగా, ఎందుకు నీకు అంత కాబరా? ఇవన్నీ మామూలేలేండి, మీరు బాధపడకండి, హ్యాపీగా వెళ్ళిరండి. ఓకే, మిస్ యూ. ఐ విల్ మిస్ యూ. టేక్ కేర్. బాధపడకమ్మా, డాడీ చాలా మంచివారు. డాడీ మన కోసమే కదా అంత దూరం వెళ్ళారు. మనం తప్ప డాడీకి ఇంకెవరున్నారు చెప్పు? అలాంటిది నా వైఫ్, నేనే దాని వీక్నెస్, అదే నా గ్రేట్నెస్. సో మన బెంగళూరు ట్రిప్ పోయిన గోవా ట్రిప్ కన్నా చాలా జాలీగా ఉంటుందన్నమాట. జాలీగానే కాదు, బిజీగా కూడా ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ కాదు, బెంగళూరులో. ఏమైంది?
ఆపిల్కి వస్తుంటే తెగింది. బ్యాండెడ్ పెట్టలేదా మరి? లేదు, నువ్వు పెడతావని. చూసారు కదా ఈ తమాషా జంటని. ఓకే, ఇప్పుడు మళ్ళీ మన పాయింట్కి వచ్చేద్దాం. ఉద్యోగస్తులు ఆఫీస్కి వెళ్ళాలన్నా, స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళాలన్నా ట్రాఫిక్లో ఇరుక్కొని 30 నిమిషాల జర్నీకి 3 గంటలు ఇరుక్కుపోతున్నారండి. దానికి తోడు రోజుకో రాజకీయ పార్టీ ధర్నాలు, రాస్తా రోకోలతో రోడ్స్ అన్నీ బ్లాక్. దానివల్ల కూడా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారండి. ఓకే 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 మళ్ళీ ఒకసారి మన కథలోకి వెళ్దాం. ఇందాక మీకు ఒక తమాషా ఫ్యామిలీని పరిచయం చేశాను కదా, ఇప్పుడు మీకు ఒక వెరైటీ జంటను కూడా పరిచయం చేస్తానండోయ్. ఏంటే మిమ్మల్ని గెట్టింగు కాసేపు నిద్రపోనువే. టైం ఐదైందండి. గెట్టింగు నిద్ర వస్తుందని చెప్పానుగా. ఆఫీస్కి వెళ్ళరా? అయ్యో ఈ రోజు ఆదివారమే. అయితే మాత్రం 5 అయిన తర్వాత స్లీపింగ్ చేస్తే ఆయుష్ డౌన్ అయిద్దండి. ఎవడు చెప్పాడు? టీవీలో బీబీ పాప టెల్లింగు. గెట్టింగు చేతులు ఖాళీగా ఉన్నాయా? ఆ బాబాగాడు మళ్ళీ టీవీలో కనిపిస్తే టీవీని తీసుకెళ్లి నేలనేసి కొట్టు. అయ్యో అలా మాట్లాడితే ఐస్ బ్లాస్ట్ అయిపోతాయండి. గెట్టింగు అబ్బా గెట్టింగు. అరే తోస్తావేంటి? ఎక్కడికి? బాత్రూమ్ కండి. రావట్లేదే. లీటర్ నీళ్లు తాగి బాత్రూమ్ చుట్టూ 10 సార్లు తిరిగితే అదే వచ్చింది. నాకు మాత్రం ముందు ఇంగ్లీష్ వచ్చాయేంటి? ఇప్పుడు రావట్లే. ఇంగ్లీష్ వచ్చినంత ఈజీ కదే ఇది రావటం. ట్రై చేస్తే అదే వచ్చిందండి. గో గో. సర్లే, ఇక్కడికన్నా ఫారిన్ వెళ్ళటమే బెటర్. కమింగ్ కమింగ్. హలో, హూ ఈ స్పీకింగ్? అమ్మా నువ్వటే. 4 ఏళ్ళు కట్టి రిజల్ట్స్ లో చేరాను. స్పోకెన్ ఇంగ్లీషు. డాడీ ఎలా ఉన్నారే? పాటలు ఎలా ఉన్నాయే? అవును, మా ఆయనకి కట్నం కింద ఇచ్చిన 50 ఎకరాలు ఏం పండిస్తున్నారే? అవును, మన తెల్లావు ఎది నిన్న చెప్పావు ఈనిందటే. నేనేంటున్నాను ఇక్కడ? రేపు మాపో ఈనిద్దా. జున్ను తీసుకోవడం మర్చిపోకే. మా ఆయనకి అదంటే చాలా ఇష్టం. అవును, మరి కర్రీమావ చిన్న కొడుకు ఏం చేస్తున్నాడే? ఏంటేంటి, నా మొగుడు నా ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నాడు అన్నాడా? ఆడి చేసుకోలేదని కుళ్ళు. నేను ఆడికి రాని, ఆ 4 తెగ్గొస్తాను. నా మొగుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆడి దేనికి పనికిరాని అదవా. ఆడికి నా మొగుడికి పోలికంటే. సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తానే. హాయ్, ఎవరు బిల్లింగు? ఐ కమింగు. ఎవరు వాంటింగు? నేనమ్మా కొరియర్ బాయ్ని. పార్సిల్ వచ్చింది. చిన్నగారు ఉన్నారా? ఆయన ఫారెన్ వెళ్ళాడు. ఫారినా? సరే మళ్ళీ వస్తాను. బాయ్. అయ్య బాబోయ్, తల పట్టేసింది బాబోయ్. అమ్మోయ్, ఎవరు వచ్చారే? ఎవరో కొరియర్ అట. ఆహా, పార్సిల్ ఏది? తీసుకోలేదు. ఏ? చిన్నగారు ఉన్నారా అని అడిగాడు. ఆయన ఫారెన్ వెళ్ళారని చెప్పి చెప్పాను. నేనెప్పుడు ఫారిన్ వెళ్ళానే? మీరే కదండి బాత్రూమ్ లోకి వెళ్ళేటప్పుడు నేను ఫారెన్ వెళ్తున్నానని చెప్తారు కదా. నీ అమ్మ అక్కడ మాడ. నేనేదో సరదాగా అంటానే, అది చాలా ఇంపార్టెంట్ పార్సిల్. అవును, పార్సల్ ఎందుకు చెప్పారు? నేను ఇంట్లో టిఫిన్లు చేస్తూనే ఉన్నానుగా. హోటల్ ఫుడ్ తింటే హెల్త్ ప్రాబ్లం అండి. బాబోయ్ దేవుడా, ఏం చేసినా ఈయన ఇంప్రెస్ కావడం లేదు. ఈయన ప్రేమ పొందాలంటే ఆ అందంటే నెక్స్ట్ టైం ప్లాన్ వేసిందో అయిపోయేవరా చిన్న. చూసారు కదా వెరైటీ ఫ్యామిలీని కూడా. సరే, ఈ మహానగరంలో ట్రాఫిక్తో పాటు అంతే వేగంగా దూసుకుపోతున్నదే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. ఆ రంగంలోని ఉద్యోగస్తులకు వేలకు వేల జీతాలు రావడం అందుకు ముఖ్య కారణం. అందులో ఎక్కువ మంది యువత కాలేజీలు పూర్తి చేసుకుని ఐటీ రంగం వైపు పరుగులు తీస్తున్నారు. యువతీ యువకులు తమకు కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదిస్తూ జీవితంలో డబ్బు కంటే విలువైన చిన్న చిన్న సంతోషాలని ఎలా దూరం చేసుకుంటున్నారో తెలియజెప్పే కథాంశంతో రూపొందినదే ఈ మా చిత్రం. అలా డబ్బు సంపాదనలో పడి తమ జీవితాన్ని నాశనం చేసుకున్న మరో జంటను కూడా ఇక్కడ మీకు పరిచయం చేయాలండి. అరుంధతి, నాకు వరం ఇస్తావా? అప్పట్లో ఎన్నోసార్లు నన్ను గుడికి వెళదామా అని అడిగేదానివి, కానీ అప్పుడు టైం ఉండేది కాదు. ఈరోజు వెళదామా?
హే పింకీ హాయ్ చెప్పరా. విశ్వ ఎక్కడున్నారా? హైటెక్ సిటీలో ఉన్నాను రా. అర్జెంటుగా ఇంటికి రా. దేనికి? నువ్వు ఇక్కడికి వస్తే నేను చెప్తాను. మ్యాటర్ ఏంటమ్మా? ఇక్కడ ఏదో జరుగుతోంది. నువ్వేం వరి అవ్వబాకు, నేను వచ్చేస్తున్నాను. నేను రాగానే మొత్తం చూసుకుంటాను. ఓకే ఓకే బాయ్. నమస్తే సార్. హాయ్. ఏయ్ పింకీ, పార్టీ చాలా గ్రాండ్ గా చేస్తున్నట్టున్నావు. ఏమో నాకేం తెలుసు, అందుకనే నేను పిలిచాను. అక్కడి నుంచి టెన్షన్ తో చేస్తున్నావు. నువ్వే మాకు చెప్పు. చెప్తాగా. మ్యాచింగ్ మ్యాచింగ్ అని ఆర్ నారాయణ మూర్తి సత్యేసి చూడు. ఏమైంది? రై చిన్న, ఆ, నువ్వులా చెప్పరా. గొప్పడురా, నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. న్యూస్ ఏంటంటావు? ఆ న్యూస్ తెలుసుకుందామని టీవీ 9 కూడా పెట్టాను. వాళ్ళకి ఏమీ తెలియదంట. ఏ బుజ్జి, అపార్ట్మెంట్ ఐశ్వర్య వెళ్ళిపోతుంది. మ్యాటర్ అంటే నీకు తెలీదా? అదే పజిల్. అర్థం కాల. ఫజిల్ అని చెప్పింది కదా. స్లోగా అర్థం అవుతుంది. ఓహో, రే సుకుమార్, నువ్వున్నా చెప్పరా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మో నన్ను అడగద్దు. పేపర్ లీక్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తానని నన్ను నా పిల్లం బెదిరించింది. నాకు అసలే బిజినెస్ టూర్లు అవి ఇవి చాలా ఉంటాయి కదా. ఇంట్లో లాక్ అయిపోతే చాలా కష్టం. నన్ను వదిలే. పోరా, నువ్వు చెప్పతే మా శిల్పని అడిగి తెలుసుకుంటాను. తెలుసుకో. శిల్ప నువ్వున్నా చెప్ప, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆహా, నువ్వు పెద్ద జీనియస్ అని ఆఫీస్లో అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారట. ఈ ఫ్లాట్ లో కూడా ఇలా చూస్తే అలా పట్టేస్తామని అందరూ అరిచి మరీ చెప్పుకుంటున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకో. అదంతా అనుకోకుండా వచ్చిన ఇమేజ్ అమ్మా. ఇక్కడ ఎవ్వరూ అంత జీనియస్ లేరు. ఎస్కేప్ అవ్వకు. ఫంక్షన్ ఎందుకు జరుగుతుందో ముందు తెలుసుకో. ఈ అపార్ట్మెంట్స్ లో వాచ్మ్యాన్ సత్తిగాడి బర్త్డే కూడా జరిగిపోయింది. అసలు ఏమైంటదబ్బా? బాబాయ్ బాబాయ్, ఆ. నువ్వే నన్ను రక్షించాలి బాబాయ్. ఏంట్రా? నువ్వే నా కొండను తండు బాబాయ్. కాదని ఎవరన్నారా? అసలు ఇక్కడ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నారు? అది చెప్పమంటే అలా సిగ్గుపడతావేంటి బాబాయ్? ఏం లేదురా, మీ పిన్నికి నాకు పెళ్ళయి ఈ రోజుతో 25 సంవత్సరాలు పూర్తయింది. ఓ కంగ్రాట్స్ బాబాయ్. పెళ్లి కూతురు ఎక్కడా? ఇంట్లో ఉందిరా, బయటికి రావటం లేదు, మాట్లాడటం లేదు. ఇక్కడ ఆవిడ తప్ప అందరూ ఉన్నారా. నువ్వేం దిగులు పడబాకు బాబాయ్. నేను వెళ్ళి పిన్నిని దగ్గరుండి తీసుకొస్తా కదా. పిన్ని 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 పిన్ని. హే మిస్ వరల్డ్, సారీ మిసెస్ వరల్డ్. ఓకే, ఈ ప్రపంచంలోని మొత్తం ఆడవాళ్ళందరికీ బాగా ఇష్టపడే రోజు ఈ పెళ్లి రోజు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి ఇష్టమైన నగలు పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఇష్టమైన చీరలు కట్టుకోవచ్చు, బోల్డ్ అన్ని పువ్వులు పెట్టుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్లోని మిగతా ఆడవాళ్ళందరికంటే కూడా మీరు అందంగా కనపడవచ్చు. బాబాయ్ వెయిట్ చేస్తున్నాడు. మీరు ఇలా వస్తే మనం అలా వెళ్ళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం పిన్ని. నేను రాను. మీరు ఖచ్చితంగా వస్తున్నారు. అక్కడ బాబాయ్కి పింకీకి మాట ఇచ్చారు. మీరు వస్తే ధూమ్ ధామ్ గా పండుగ చేసుకుందాం పిన్ని. దీన్ని ఓటమిని పండగ చేసుకోవడం అంటారు. ఇప్పుడు ఏమైందని మీరు అంతగా బాధపడుతున్నారు? దేవుడు మీకు అన్ని ఇచ్చాడు కదా. నేను అలాగే అనుకున్నాను. 6 అడుగుల భర్త, అందం, ఆస్తి, కారు, ఫ్లాట్. నాకేం తక్కువ? మహారాణిలా బ్రతుకుతున్నాను అనుకున్నాను. ఆయన డబ్బు సంపాదనలో పడి నేనంటూ ఒకదాన్ని ఉన్నాననే మర్చిపోయారు. ఆ తర్వాత నాకు మెల్లగా తెలిసింది నేనేం కోల్పోయానని. వయసులో ఉండగా సంపాదన కోసం పరుగులు తీశారు. సంపాదించిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అనుభవించడానికి వయసు ఉండాలి కదా. 25 సంవత్సరాలుగా పంజరంలో చిలకలా బ్రతుకుతున్నాను. దీనికి ఎందుకురా ఫంక్షన్? మీరు జరిగిపోయిందని తలుచుకుంటూ జీవితాన్ని అనవసరంగా నాశనం చేసుకుంటున్నారు పిన్ని. సుఖదుఖాలకి మూలం మన మనసే కదా పిన్ని. గత 25 సంవత్సరాలుగా మీ తలుపులు మీరే మూసేసుకున్నారు పిన్ని. అవి తెరుచుకుని బయటికి రండి పిన్ని. ఆనందంగా ఉండాలంటే వేరే ఆలోచన లేకుండా ఆకాశం కిందకి వచ్చేసేయండి. కమ్ ఆన్ మిస్ వరల్డ్, సారీ మిసెస్ వరల్డ్. మన కోసం బతకడం కన్నా ఇతరుల కోసం బతకడంలోనే మనకి ఆనందం ఉంది. రండి పిన్ని, ప్లీజ్ రండి. పైన బాబాయ్ వెయిట్ చేస్తున్నారు. నేను బాబాయ్కి మాట ఇచ్చాను మిమ్మల్ని తీసుకొస్తానని. దయచేసి రండి పిన్ని. Here I go. Shining as a bay, I love is a quito come, I got the niggas, the zero niggas, the end of the way. So the hot soda is a bay, so
Sora queta shine and it's a bay. Avisa quito kama kasi digas di masiro digas di and that's the way. Sora నవ్వులొచ్చి నిన్ను రమ్మంటే పొద్దుకోదు వెళ్ళి పొమ్మంటే కంటి పాపకివ్వమన్నట్టే చెరువయ్యే హాయిని చేతులార తిప్పి పంపకు ఏడుకొచ్చి నిన్ను కవ్విస్తే తగ్గి కూడా నువ్వు నవ్విస్తే గుండె మువ్వ గల్లుమన్నట్టే మూడు మార్చే కీడుని ఫ్రెండులా చూడకు. Sora visa bay. Sora queta shine and it's a bay. Avisa quito kama kasi digas di masiro digas di and that's the way. Sora visa bay. Sora queta shine and it's a bay. Avisa quito kama kasi digas di masiro digas di and that's the way. Sora voy a taba mama boca de maina. La tocari ma tu pihala laina. Mata lo que ti mamuela. Poder supela oye te mamila. Voy a taba mama boca de maina. La tocari ma tu pihala laina. Mata lo que ti mamuela. Poder supela oye te mamila. హలో అంటూ ఆనందాల డోరు తట్టు చల్లో అంటూ కులాసాల జంట కట్టు హరీలన్నీ నీలో నుంచి వెళ్ళగొట్టు ఎవ్రీడే పండగే అని సూరన్న ఆలోచన వెందు తట్టు నీలో ఉన్న హుషారంత కూడగట్టు నీదవుతుంది విలాసాల చక్కపాటు మసాలోగా తేలిపోమ్మని సరదా సరదా జీవితానిలా సందడిగా ఉంచే దారి ఉందిగా పనిలో పనిగా నీ పెదాలకు మెరుపులంటి చూడలే. Sora visa bay. Sora queta shine and it's a bay. Avisa quito kama kasi digas di masiro digas di and that's the way. Sora visa bay. Sora queta shine and it's a bay. Avisa quito kama kasi digas di masiro digas di and that's the way. Sora ఎటువైపు ఏదో గాలి పిలుపులో అదే వీపు లేనే లేని పరుగులో ఆకాశాన్ని అందే వెర్రి తలపులో నిలబట్టు జారిపోకుమా అనిలా అని మాయ వేటల పోరే తప్ప దోరే లేని పాటలో ప్రతి తుక్క రొటీనైన రూటులో ఆటపాట మర్చిపోకుమా స్పీడే పెంచే దౌడులో మరి బ్రేక్ సిగ్నల్ పడితే బ్రేక్ తీసుకో లక్కర్ నింపే పచ్చనోడులో నువ్వు రాసైంది లెక్క తెచ్చుకో నవ్వులొచ్చి నిన్ను రమ్మంటే పల్లకాదు వెళ్ళి పొమ్మంటే కంటి పాపకివ్వమన్నట్టే చెరువయ్యే హాయిని చేతులార తిప్పి పంపకు ఏడుకొచ్చి నిన్ను నవ్విస్తే దాన్ని కూడా నువ్వు నవ్విస్తే గుండె మువ్వ గల్లుమన్నట్టే మూడు మార్చే కీడుని ఫ్రెండులా చూడకు. Sora visa bay. Sora queta shine and it's a bay. Avisa quito kama kasi digas di masiro digas di and that's the way. Sora visa bay. Sora queta shine and it's a bay. Avisa quito kama kasi digas di masiro digas di and that's the way. Sora visa bay. Sora queta shine and it's a bay. Avisa quito kama kasi digas di masiro digas di and that's the way. Sora visa bay. Sora queta shine and it's a bay. Avisa quito kama kasi digas di masiro digas di and that's the way. Sora ఈ ప్రాజెక్ట్ మన వల్ల కాదురా బాబోయ్. మన ఆఫీస్లో ఇంత అందమైన చేయకూడదమ్మా. హలో ఎక్స్క్యూజ్ మీ, కొత్తగా జాయిన్ అయ్యారా బాబు? మేడం అపాయింట్మెంట్ తీసుకున్నారా? 20 years ముందే తీసుకున్నాను. 20 ఇయర్సా? డాడీ
నిజమా? కలర్ కాదు డాడీ, నేను నిజంగా హైదరాబాద్ వచ్చాను, మన ఆఫీస్ లో ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను. రియల్లీ? వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటమ్మా, ఒక్క ఫోన్ కాల్ చేస్తుంటే నేను ఎయిర్పోర్ట్ కు వచ్చిండేవాడిని కదా. నిజంగా సర్ప్రైజ్ ఇద్దామని. బై ద బై, హైదరాబాద్ ఎలా ఉంది? అమెరికా ఎక్స్టెన్షన్ చేసినట్టుంది. వెల్ సెడ్. నాకు చిన్నప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది డాడీ. మనం మారలా, అది అంతే. రూట్స్ అస్సలు గుర్తుపట్టలేదు డాడీ. నన్ను గుర్తుపెట్టుకున్నావు, సంతోషం. డాడీ టేక్ ఇట్ ఈజీ. కమాన్, మన స్టాఫ్ని పరిచయం చేస్తాను. డియర్ ఫ్రెండ్స్, మీకు గుడ్ న్యూస్. దిస్ ఈజ్ మై డాటర్ రష్మి. హలో. స్టేట్స్ నుంచి వచ్చింది. యాక్చువల్గా 2 years బ్యాక్ నాతో రావాల్సింది, బట్ ఫర్దర్ స్టడీస్ కోసం అక్కడే ఉండిపోయింది. కానీ ఇక నుంచి మాత్రం ఇండియాలోనే ఉంటుంది. నా డాటర్ వచ్చిన సందర్భంగా మీ అందరికీ 1 month శాలరీ బోనస్ గా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఇక్కడ నుండి డైలీ నేను మన ఆఫీస్ కి వస్తాను. వెరీ గుడ్. అయిపోయాను రా. మీ మీద కమాండ్ చేయడానికి కాదు, మీతో కలిసి పని చేయడానికి. ఓ వెరీ నైస్. ఎక్స్క్యూజ్ మీ మేడం. అరుంధతి టీచర్ ఉండేది ఇక్కడేనా? ఈ అపార్ట్మెంట్ ఆవిడదే. మేడం గారు పైన ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ. మేడం అటు కాదు ఇటు, పైన ఉన్నారు. తెలుసు, గిఫ్ట్ కార్లో ఉంది. థ్యాంక్ యూ. ఎవరు కావాలండి? అరుంధతి టీచర్ ఉన్నారండి. లోపలికి వెళ్ళండి. మ్యామ్, గుర్తుపట్టారా? లేదు కదూ. కానీ మాలాంటి ఎందరికో మీరు గుర్తున్నారు. మేమే మీరు కనుక్కోలేకుండా మారిపోయాం. మ్యామ్, నేను రష్మిని, గీతాంజలిలో మీ స్టూడెంట్ని. యుఎస్ నుంచి మీకోసం తెచ్చాను. స్కూల్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ మొత్తం యుఎస్లోనే కంప్లీట్ చేశాను. ఇంతకాలం తర్వాత మీకు చూస్తే నాకు నా బాల్యం గుర్తొచ్చింది. అప్పుడు మీరు గలగల మాట్లాడేవారు, ఇప్పుడు మీలో చాలా మార్పు వచ్చింది. మీరు ఏదో ఇంట్రెస్టింగ్గా చదువుతున్నట్టున్నారు. నేను తర్వాత వచ్చి కలుస్తా. కూర్చో రశ్మి. మీకు నా పేరు ఎలా తెలుసు అంకుల్? ఆ గదిలో ఉన్న మౌనం నా గుండెకు వినిపిస్తుంది. మీరు చాలా షార్ప్ అంకుల్. అవును, ఒకరే ఆడుకుంటున్నారేంటి? ఒక్కడనే ఆడితే గెలుపు ఉండదు, ఓటమి ఉండదు, ఆట మాత్రం ఉంటుంది. చాలా బాగా చెప్పారు. ఈ మాట చెప్పింది నేను కాదు, విశ్వ. విశ్వ? ఎస్, విశ్వ ఈజ్ విశ్వ. కంప్యూటర్ ఇంజనీర్, ఆర్ ఇన్ఫోటెక్ లో పనిచేస్తున్నాడు. ఆర్ ఇన్ఫోటెక్? అది నా కంపెనీ. థ్యాంక్స్. ఫ్రెండ్స్, కంపెనీని ప్రాఫిటబుల్గా నడిపిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. అయితే ఒక కొత్త విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మనం రోజు చిన్నపిల్లల్ని చూస్తాం. వాళ్ళ పేరెంట్స్ వారిని ఎర్లీ మార్నింగ్ లేపడం, స్కూల్ కోసం రెడీ చేయించడం, వాళ్ళ స్థాయికి మించి బరువు బ్యాగ్స్ మోసుకుంటూ వాళ్ళని స్కూల్లో దింపడం, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళకి లంచ్ చేయించడం, ఇవన్నీ బాధలు లేకుండా పిల్లలు ఎవరింట్లో వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చొని లెసన్స్ నేర్చుకునేలా ఓ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలని అనుకుంటున్నా. ఓకే, ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. బ్యూటిఫుల్. నైస్. విశ్వ, నువ్వు పెద్దగా ఇంప్రెస్ అవ్వలేదు. నీకు ఐడియా నచ్చలేదా? మేడం, మీరు చెప్పినట్టుగా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవడం అటుంచి ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంది మేడం. ఐ మీన్, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. సొసైటీతో ఇన్వాల్వ్మెంట్ లేకుండా హ్యూమన్ లైఫ్ స్టార్ట్ చేయడం చాలా కష్టం మేడం. చిల్డ్రన్, పిల్లలకి వాళ్ళకంటూ ఒక బ్యూటిఫుల్ వరల్డ్ ఉంది మేడం. వాళ్ళు ఆడుకునే వయసులో ఆడుకోవాలి, స్కూల్కి వెళ్ళే వయసులో స్కూల్కి వెళ్ళాలి. అలా వాళ్ళ ఇంట్లోంచి బయటికి రావడం వల్ల వాళ్ళకి ప్రపంచాన్ని డైరెక్ట్గా చూసే అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు, అబ్జర్వేషన్లో ఉంటారు. అలా చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళ మీద ఒక అవగాహన ఏర్పడుతుంది అన్నమాట. అది ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని నా ఫీలింగ్ మేడం. డాడ్, వాట్ కైండ్ ఆఫ్ అ గాయ్ ఇస్ విశ్వ? దేని గురించమ్మా?
హీస్ ఎ జీనియస్. నీ జడ్జిమెంట్ కరెక్ట్. హీజ్ ఏ హార్డ్ వర్కర్. అతనికి పని తప్ప వేరే లోకమే తెలియదు. హీజ్ అన్ అసెట్ టు అవర్ కంపెనీ. ఒక్క సంవత్సరంలో మన కంపెనీని 10 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళాడు. మీరు చెప్పిన బట్టి చూస్తే తను ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపిస్తున్నాడు. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ విశ్వ. విశ్వ చాలా మంచివాడమ్మా. చాకు లాంటి కుర్రాడు అంటారే, అలాంటి వాడు. ఉండేది ఒక్కడే అయినా అందరిలో ఒక్కడిగా కలిసిపోతాడు. తెలియని వాళ్ళు మా ఇంటికి వస్తే విశ్వాని మా అబ్బాయి అనుకుంటారు. కష్టపడి పైకి రావాలని తపన పడేవాడు. నేను నా జీవితంలో ఇష్టపడేది ఇద్దరినే. ఒకటి నా భార్య, 2 విశ్వ. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వ వచ్చాకే ఈ ఫ్లాటుల్లో సందడి మొదలైందమ్మా. విశ్వ మీ పక్క ఫ్లాటేగా? ఎస్ మేడం. వర్క్ విషయంలో చాలా కాన్సన్ట్రేట్ ఉంటాడు కదూ? నేను యోగా క్లాస్కి తీసుకెళ్ళి దగ్గర నుంచి వాడు అలా ఉంటున్నాడు. చాలా యాక్టివ్ గా కూడా ఉంటాడు. వాడిని రోజు జిమ్కి తీసుకెళ్ళేవాడిని. చాలా బద్ధకం. అలాంటి వాడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశాను. దీని వెనకాల నా కష్టం చాలా ఉందనుకోండి. అదేంటి, కనీసం మొహమాటం కోసైనా భయపడొచ్చు కదా. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. నిజంగా భయపడతావా? నువ్వు భయపెట్టకపోయినా భయపడతా. అదెలా? బాస్ని చూస్తే స్టాఫ్ భయపడరా ఏంటి? అదే నాకు నచ్చదు. ఇక్కడ అందరూ ఈక్వల్. థ్యాంక్స్. అది సరే, ఆఫీస్ క్లోజ్ అవ్వగానే నీ ఏజ్ కుర్రోళ్ళందరూ బైక్ మీద జూమ్ జూమ్ అంటూ పబ్లిక్ వెళ్ళి చింతలు తొక్కుతారు. నువ్వేంటి ఇంకా ఎక్కడే ఉన్నావు? నీకు అలా తిరగడం ఇష్టం ఉండదా? పబ్బులకి వెళ్ళనని నేనేం చెప్పలేదే. రోజు వెళ్తే రొటీన్ అయిపోతుంది. అప్పుడప్పుడు వెళ్తుంటాను. పోనీ ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళి చేసేదేముందండి? అయినా ఇంట్లో నా గురించి ఎదురు చూసేవాళ్ళు ఎవ్వరు లేరండి. ఓ అదా నీ బడాయి? అది బడాయి కాదండి, బాధ్యత. బాధ్యతలన్నీ పక్కన పెట్టి కమాన్ షో మీ ద నైట్ లైఫ్ ఆఫ్ హైదరాబాద్. ఇది ఫినిష్ చేయాలండి, రేపొద్దున సబ్మిట్ చేయాలి. నో కమాన్. అరే కమాన్ లెట్స్ గో. ఓ ఇక్కడున్నావా? ఏ విశ్వ కమాన్ లెట్స్ గో. నేను రాలేను, నన్ను వదిలే రష్మి. మరి అంతా మిల్క్ బాయ్ అని అనుకోలేదు. చూడు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. అరే ఏంటి ఎంజాయ్ చేసేది? ఆ ఎంజాయ్మెంట్ నాకు వద్దు రష్మి. లోపల ఎక్కడ చూసినా పొగ, వాసన, దగ్గు. ఓ పెగ్గే ఆగిపోతుంది. రష్మి నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును నేనే. హైదరాబాద్ నైట్ కల్చర్ దానిలో తప్పేముంది? రష్మి, హైదరాబాద్ నైట్ కల్చర్ అంటే డిస్కోథెక్స్, పబ్స్, డాన్స్, వీకెండ్ పార్టీస్ మాత్రమే కాదు, మరో కల్చర్ కూడా ఉంది. టిఫిన్ తీసుకోండి మేడం, టిఫిన్ తీసుకోండి సార్. గంగా, యమున, కృష్ణ లాంటి మహానదులు ప్రవహించే నా భారతదేశంలో నేను మీకు టిఫిన్ పెట్టి వాటర్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. చాలా వెరైటీగా మాట్లాడుతున్నారే. పుట్టింది ఊటీ, హైదరాబాద్లో BSc వరకు చదివాను. బొంబాయి, ఢిల్లీ, రాజస్థాన్లో జాబ్స్. రాంపూర్, రామ్నగర్, హర్యానా, అహ్మదాబాద్, జైపూర్, భూపాల్, నాగపూర్, కోటాలో జరిగిన ఆల్ ఇండియా డ్రామా కంపెనీ కాంపిటీషన్లో ప్రదర్శనలు కూడా ఇచ్చాను. అంతేకాదు ఈయన ఇందిరాగాంధీతో కలిసి భోజనం కూడా చేశారు. వన్స్ అపాన్ ఏ టైం ఒరిస్సాలో ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టాను. అవునా?
ఓ విషయం తెలుసా, 14 భాషల్లో మాట్లాడతాడు. ఆ భాషల్లో ఐ లవ్ యూ ఎలా అంటారో చెప్పండి. మై ప్యార్ కర్తా హూ హిందీ, ప్రేమ్ కరూసు మలయాళం, అమీ తుమ్నే బాలో భాషి బెంగాలీ, నాను నిన్న ప్రీతి మార్తానే కన్నడ, నాన్ ఉన్నై కాదలిక్కేరన్ తమిళ్. ఇంత బయోగ్రఫీ పెట్టుకొని హ్యాపీగా బతుకుండా ఈ టైంలో ఈ పని ఏంటి? అనవసరంగా పెళ్లి చేసుకుని చెయ్యకూడదు తప్పు చేశాను. అవును. అవునా? ఆ పెళ్లి వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. పెళ్లికి ప్రాబ్లం కి లింక్ ఏంటి? చూడమ్మా, మన పేరెంట్స్ ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ మనకి రాదు. మనం ఎవరికి పుట్టాలో మనం డిసైడ్ చేయలేం. కానీ పుట్టిన తర్వాత మనం వేసే ప్రతి స్టెప్కి ఆప్షన్ ఉంటుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ ఏదైనా చదవచ్చు, ఎలాగైనా మారొచ్చు. ప్రతి దానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ లేని స్టెప్ ఒకటి ఉంటుంది, అదే పెళ్లి. పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడం. మంచి పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలా గెస్ చేయాలి? చెప్తా విను. దిల్ మే తుఝే బిఠా కే కరులూంగి మై బంద్ ఆంఖే పూజా కరూంగి తేరీ ఓకే రహూంగి తేరీ. విశ్వా, చిన్న రాలేదు. ఆఫీస్లో ఉన్నాడా? లేదే, అయినా చిన్నకి ఈ వారం డే షిఫ్ట్ కదా, సాయంత్రం 6 గంటలకి తను వచ్చేసి ఉండాలి. నాకేమో నైట్ షిఫ్ట్, అందుకే ఇప్పుడు వస్తున్నాను. రాత్రంతా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏమో. బుజ్జి చిన్న ఏం చిన్నపిల్లడు కాదు బుజ్జి, తప్పిపోవడానికి. లేదు విశ్వా, ఇలా ఎప్పుడూ జరగలేదు. నాకెందుకు భయంగా ఉంది. నీ భయం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది బుజ్జి. నీకేం బాబు, పెళ్ళైతే తెలుస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు, వాడెక్కడున్నా నెతికి పట్టుకొస్తాను. నువ్వు పైకెళ్ళు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. ఎక్కడికి వెళ్ళింటాడు? వాచ్మ్యాన్, ఏ వాచ్మ్యాన్, చిన్న లేరా? నువ్వా? ఇక్కడ పడుకున్నావేంట్రా? ఎప్పుడు బ్యాచులర్ గా ఉండగా తల పడుకున్నాను రా. దీని తసాదియా మళ్ళీ నాలుగు అంత నిద్ర పట్టింది, మధ్యలో లేపు దొబ్బావు. అసలు ఏమైంది నీకు? ఈ ఏమని చెప్పండి రా, మా బుజ్జిగాడు పెట్టే టెన్షన్ ని. అరే బుజ్జి చాలా మంచిదిరా, నువ్వంటే చాలా ఇష్టం. ఇష్టమేరా, కానీ ఓవర్ ఇష్టం. ఓవర్ ఇష్టమా? ఏదో ఒక ఇన్సిడెంట్ చెప్పు. ఒకట చెవటానికి 100 ఉన్నాయిరా, నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు. నువ్వు వెళ్ళు. బుజ్జిది చిన్నపిల్లల మనసత్వం రా, నేను సర్ది చెప్తా కదా, నువ్వు రావచ్చు కదా ఇప్పుడు. నీకు ఓపిక ఉంటే వెళ్ళి సర్ది చెప్పుకో, నాకు ఓపిక లేదు. అరే బుజ్జికి అక్కడ నేను చెప్పొచ్చానరా, నేను తీసుకొస్తానని. లే, దొబ్బుతున్నావురా నచ్చబెట్టి. అరే నువ్వు రారా, అక్కడ అమ్మాయి వెయిట్ చేస్తుంది. సర్లే పద, వదులుతావా నువ్వు? పద. రోజు ఆఫీస్కి వెళ్ళడం రావడం బోర్ కొట్టదా నీకు? నేనెప్పుడు బోర్ ఫీల్ అవ్వలేదు, రోజు అన్నం తింటాం కదా, నాకు వర్క్ కూడా అంతే. రష్మి, బిల్లు నువ్వు పే చెయ్యి, టిప్పు మాత్రం నేను ఇస్తా. ఎస్, ఓకే ఓకే. వాట్ హ్యాపెండ్ రా? నేను విశ్వ కలిసి రెస్టారెంట్ కి వెళ్ళాం. అక్కడ ఐటమ్స్ కన్నా వాడు మాటలు ఇంట్రెస్టింగ్ అనిపించాయి. వాడితో తిరుగుతుంటే టైమే తెలియలేదు. నువ్వు వాడి గురించి చాలా తక్కువ చెప్పావు, నేను చాలా ఎక్కువ తెలుసుకున్నాను. 143 I don't know, but I'm very happy. I'm flying high. హలో విశ్వ, కమ్ హియర్. పదరా. రండి. పర్లేదు సార్. అరే కూర్చోవయ్యా. కూర్చోరా. చిన్న నువ్వు కూడా కూర్చో. థ్యాంక్ యూ సార్. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఆల్ బికాస్ ఆఫ్ యూ. తీసుకో సార్. ఏంటి సార్ ఇది? తీసుకో విశ్వ. సార్ అదంటే నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం బిజినెస్ పెట్టినప్పుడు మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్. చిన్నప్పటి నుంచి నా కూతురికి ఇలాంటి గిఫ్ట్స్ ఎన్నో ఇచ్చాను. ఇప్పుడు నీకెందుకు ఇస్తున్నానో తెలుసా? రష్మి కళ్ళల్లో ఎప్పుడూ కనపడిన ఆనందం ఈరోజే చూశాను. ఇది నీ వల్లే సాధ్యమైంది. కొంతమంది మొహాలు చూస్తే కొంతమందికి నవ్వాలనిపిస్తుంది, దీంట్లో నా గొప్పతనం ఏముంది సార్? ఏయ్ డోంట్ బి సిలీ, ఇట్స్ అ ఫ్యాక్ట్. నీ వల్ల మా కంపెనీయే కాదు, మా అమ్మాయి కూడా చాలా ప్రోగ్రెస్ అయింది. సార్ నేను కోరుకునేది ఒక్కటే విశ్వ, నా కూతురు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అయ్యో
వీడు బయట మమ్మల్ని ఎంతలా నవ్విస్తాడో తెలుసా సార్ మీకు? చూసారా, చెప్పానా మీకు? ఒరే విశ్వ, విశ్వ ఆగరా. ఏమైంది? ఏమయ్యిందా? ఏం యాక్ట్ చేస్తున్నావు నువ్వు? హాయ్. నీ మాటలో లింకే దొరకట్లేదురా. నేను మాట్లాడితే నీకు లింక్ ఉంటుందిరా, కానీ రష్మితో నీకు లవ్ లింక్ ఉంది కదా. లవ్వా గివ్వా, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతేరా. హాయ్. హాయ్. రే, లవ్ లో పన్నుడు ఎవడైనా ఫస్ట్ టైం ఇలాగే అంటాడరా? నువ్వు కాస్త ముయ్యరా. నేను మోస్తాను కానీ ఇదిగో ఈ విషయంలో నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నా దగ్గర తీసుకో. అరే నాకు కావాలరా. ఏం కావాలరా? నువ్వు ఇంటికి వెళ్ళు. ఈ ఇంటిగా? ఆటం బాంబు వెళ్ళట రియాక్షన్ ఏంట్రా? నా కొంప అణుబాంబు కన్నా పెద్ద బ్లాస్ట్ రా. రే నన్ను వదిలేరా. ఛీ దేవుడా, ఆఫీస్ అయిపోగానే అందరూ ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని కంగారు పడతారు. నాకు ఇంటికి వెళ్దామంటే కంపరంగా ఉంది. నువ్వే కాపాడాలి. ఈ రోజు దీని సెటప్ ఏంటో. హాయ్, హౌ ఆర్ యు? ఆ సంగతి తర్వాత. ఇంట్లో ఏంటి నువ్వు హోటల్ పెట్టేశావు? చిచి, అవే మాటలు. మాటలు కాదే, అసలు ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? మనకి ఇంకా పెళ్లి కాలేదు. అసలు పెళ్ళే కాకపోతే ఎంత బాగుండేదో. అబ్బా ఊరుకోండి, మనం ఇప్పుడు లవర్స్ అన్నమాట. చా. మీరేమో మహేష్, నేనేమో ఇలియానా. సిలిండర్ అంతా నడుము పెట్టుకుని నువ్వు ఇలియానే ఏంటే? అబ్బా ఊరుకోండి, ప్రస్తుతానికి మనం లవర్స్ అన్నమాట. చా. హాయ్, ఇక్కడికి వచ్చి లవ్ చేసుకుంటాము. అబ్బో, కమింగ్ కమింగ్. ఈ అబ్బ కర్మ, అయ్యో, కర్మ. ఏమైందండి? తల నొప్పిగా ఉంది. టాబ్లెట్లు తెమ్మంటారా? టాబ్లెట్లు తగ్గే నొప్పి కాదు ఇది. సరే సరే రండి కూర్చోండి. ఈ బాబాయ్, ఎక్కడ కొట్టుకొచ్చావు ఈ గొడుగుని? 1 minute. వెయిటర్ విత్ డ్రెస్సు విత్ మెనూ కూడా సార్. ఇన్ని ఏర్పాట్లా? ఆఫ్ఘనిస్తాన్ చికెన్, కడాయి మటన్, ఫ్రూట్ జ్యూస్, పుల్కా, ఐస్ క్రీము అవన్నీ తర్వాత తీసుకొద్దు గానీ ముందు జ్యూసు 2 స్టార్లు తీసుకొని రా. అలాగే మేడం. నాకు చిన్న డౌట్. వాటు? ఈ మెనూ అంతా మీరు కృష్ణానగర్ నుంచి తీసుకొస్తారే? కాదు, కిచెన్ లో నుంచి. కిచెన్ లోకి ఎక్కడి నుంచి వస్తాయి? తాజ్ కృష్ణ నుంచి. ఈ అమ్మ అక్కడ మాడా, అంత డబ్బు పెడితే అక్కడే కాలు మీద కాలేజీకి తినొచ్చు కదంటే. పబ్లిక్ క్రౌడ్, అక్కడ మనకంత మూడు రాదండి. ఇలా అయితే కొంప కొల్లేరే. అయ్యి ఆడికిచ్చావేంటే? టిప్పు. రేపటి నుంచి మనం పప్పు తింటాం. వాట్ నాన్సెన్స్, వి ఆర్ లవర్స్. బుడగలు వస్తున్నాయంటే? మా ఊళ్ళో ఇలాగే తాగుతారండి. యాట క్యాన్సిల్. ఐడియా ఇంకోటా? ఏం చూస్తున్నా? నా బాల్యాన్ని. వాట్? చిన్నప్పుడు స్కూల్ ఎక్స్కర్షన్ కి ఇక్కడే వచ్చాను. ఆడుకుంటూ నీళ్ళలో పడిపోయాను. అందరూ నేను చనిపోయానని అనుకున్నారు, బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా బతికాను. థ్యాంక్ గాడ్. కానీ అప్పటి నుంచి నాకు ఓ విషయం అర్థం కాలేదు. యాక్చువల్గా అప్పుడే చనిపోవాల్సింది నేను ఇప్పుడు దాకా ఎందుకు బతుకున్నానో ఇప్పుడు అర్థమైంది. కమ్ ఆన్ రష్మి, లెట్స్ లీవ్. హలో విశ్వ సార్, లంచ్కి మా ఇంటికి రాకూడదు? తప్పకుండా వస్తాను సార్. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. త్వరగా వచ్చాయి. హలో సార్. వెల్కమ్ అండ్ మ్యామ్. వెల్కమ్. హే రష్మి, ప్లీజ్ కమ్. నీకోసమే వెయిటింగ్. కమ్ ఇన్. కమ్. కమ్. అరే కమ్. నో, వస్తున్నాను రష్మి. పర్లేదు సార్. కూర్చోవయ్యా. విశ్వ, రష్మి ఆనందం కోసం తనేమడిగినా నేను చేస్తాను. తండ్రిగా అది నా బాధ్యత. నాట్ ఓన్లీ దట్, ఈ వరల్డ్లో లేనిది అడిగినా అట్లీస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది తన మీద నాకున్న ప్రేమ. నీకో విషయం తెలుసా? రష్మి నిన్ను ప్రేమిస్తోంది. కూల్ కూల్, నువ్వేం టెన్షన్ పడకు. పిల్లలు పేరెంట్స్కి నచ్చిన వాళ్ళనే ప్రేమిస్తే అంతకంటే కావాల్సిందే ఉంది. తనని తన బిజినెస్ని బాగా చూసుకునే వ్యక్తినే ప్రేమించింది అనుకున్నాను. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? ఏయ్, షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ యార్. సారీ సార్, యాజ్ అన్ ఎంప్లాయీగా నా వర్క్తో నేను మిమ్మల్ని సాటిస్ఫై చేయగలిగానేమో, కానీ ఈ విషయంలో నేనేం చేయలేకపోతున్నాను సార్. వై? నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది సార్. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది సార్. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది సార్. నా మనసులో నా భార్యకి తప్ప ఈ జన్మలో వేరెవరికి స్థానం లేదు సార్.
నన్ను క్షమించు రష్మి. ఓ మంచి ఫ్రెండ్ గా నా హృదయంలో నీకు ఎప్పటికీ స్థానం ఉంటుందిరా. ఒకవేళ నా బిహేవియర్ వల్ల నీకు అలాంటి ఆలోచనలు కలిగించుంటే ఐఎమ్ సారీ రష్మి, ప్లీజ్. విశ్వ వెయిట్. యా హాయ్. హే యు గో ఫినిష్ ఇట్ అండ్ గివ్ మీ కాల్, ఓకే? హాయ్, చెప్పు. ఎందుకు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నిన్ను ప్రేమించి నేను పిచ్చిదాన్ని అయ్యాను. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అర్థం చేసుకో. ఇలా జరగాలని నేను కోరుకోలేదు. కానీ ఎందుకు చెప్పలేదు? నీకు పెళ్ళైందని తెలుసుంటే నీ మీద ఆశ పెట్టుకునేదాన్ని కాదు. ఇద్దరం కలిసి పార్క్స్, గుడి, రెస్టారెంట్స్ అన్ని చోట్ల కలిసి తిరిగాము. ఒక్కసారైనా నీ భార్య ఫోటో నా కంట్లో పడలేదు. చిన్న హింట్ కూడా దొరకలేదు. నువ్వు చెప్పిన మాటల్లో నిజమేంటో అబద్ధమేంటో నాకు తెలియట్లేదు. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిజంగా నీకు పెళ్ళయిందా, లేక నేను నచ్చక అలా చెప్తున్నావా? నో 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 నో, నేను నమ్మను. నీతో సరదాగా జోక్ చేసి ఉంటాడు. రష్మి, విశ్వ నిన్ను ప్రేమించానని చెప్పాడా? మరి పెళ్లి చేసుకుంటానని చెప్పాడా? సరే, ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? వెళ్ళి వాడిని అడుగుదాం పద. ఏంట్రా పెళ్ళయిందన్నావంట? నాకు తెలవకుండా పెళ్ళి ఎప్పుడైందిరా? మీరు రండి బాబాయ్. మేము ఇక్కడ కూర్చోడానికి రాలేదురా. నేను ఇక్కడ మాట్లాడతా అంటే అడు తిరిగి నుంచుంటావేంట్రా? అవును బాబాయ్, నాకు పెళ్ళయింది. మరి నీ పెళ్ళాం ఎక్కడ్రా? ఉంది బాబాయ్. కాలేజ్ లైఫ్ నుంచి బయటపడ్డాక ఎన్నో 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 అంబిషన్స్ తోటి ఈ సిటీలోకి అడుగుపెట్టాను బాబాయ్. ఏదైనా సాధించేస్తా, పక్క పక్క బిల్ గేట్స్ కి పోటీ వస్తా. టక్క టక్క ఏదైనా సాధించేస్తా, పక్క పక్క బిల్ గేట్స్ కి పోటీ వస్తా. ఏదైనా సాధించేస్తా, హనిరే పక్క పక్క టాటాకే టాటా చెప్తా. మని 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 తారల్లే తీసుకుపోతా. టాలెంట్ అంతు చూస్తా. ఇట్టే ఎదురొచ్చే లక్ష్యం కొట్టి సరళన్న ఇట్టై గ్లోబంతా చుట్టి మిల 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 మెరుపై వస్తా. ఇట్టే వెలిగిచ్చి నింగిని తట్టి నన్ననానన్నా పట్టి విశ్వాన్ని చుట్టి గణ 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 గంటే వస్తా. గణ 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 గంటే తెస్తా. ఏదైనా సాధించేస్తా, పక్క పక్క బిల్ గేట్స్ కి పోటీ వస్తా. కంప్యూటర్ కనుక తేడా, మ్యాజిక్కుల మ్యాజిక్ అయినా, యమ చిక్కుల జిమ్మిక్ అయినా, పట్టు పట్టి కుట్టు రట్టు చేస్తా. బిజినెస్ కి బిగ్ టీమ్ అంతా, స్త్రీలోకం నేనై వస్తా. తెలుగింటికి తలుకే తెస్తా, కింద పట్ట బంతి రీతి లేస్తా. చక చకమని చక 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 చెరగని చరితే సాధించేస్తా. ధన 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 ధనమని గెలిపే అంతే చూస్తా. తకమని తక 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 తరగని సిరులే తెస్తా. సర సరమని సర 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 సరమని సెకండే వస్తా.
నింగిని తట్టి బట్టి విశ్వాన్ని చుట్టి గణ 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 గంటే వస్తా గణ 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 మంటే చేస్తా ఏదైనా సాధించేస్తా పక్క పక్క బిల్ గేట్స్ తోటి వస్తా హరే 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 మరే 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 హరే రే సరే 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 రే సరే రే రాకెట్ అయి దూసుకు వస్తా యువకుండకు సాయం చేస్తా అల పెరుగని క్షిపణి వస్తా గ్లోబ్ చుట్టి జేబులన్న దాస్తా కష్టానికి ఫలితాన్నంతా కన్నీటికి సాయాన్నంతా యువజంటికి వండర్నంతా అవల కాదు సబల నైకి వస్తా హరే 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 మరే 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 హరే రే సరే 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 రే సరే రే ధన 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 ధనమణి గెలితే అంతే చూస్తా సర సరమని సర 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 సరమని సెగనే పాస్తా ధన 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 ధనమణి గెలితే అంతే చూస్తా తగ 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 ధనగని సిరులే ఎత్తేస్తా ఇట్టే ఎదురొచ్చే లక్ష్యం కొట్టి వదలనా పట్టి విశ్వాన్ని చుట్టి ఏదైనా సాధించేస్తా పక్క పక్క బిల్ గేట్స్ తోటి వస్తా ఏదైనా సాధించేస్తా పక్క పక్క బిల్ గేట్స్ తోటి వస్తా Sorry. కళ్ళు కనిపించట్లేదా? చూడలేదండి. అయినా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి డాష్ ఇవ్వడం ఇట్స్ గ్రేట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. What? Shut up. చాలా బాగుంది. బాగుందా? ఏం బాగుంది? మాట్లాడవే. గుద్దుకున్న అనుభవం బాగుంది. ఇంకాసేపు ఉంటే ఇంకా బాగుండదేమో అనిపించింది. అంటే నువ్వు కావాలనే డాష్ ఇచ్చావా? నిజం చెప్తున్నానండి, నేను కావాలని డాష్ ఇవ్వలేదు. నువ్వు కావాలనే గుద్దావు. ఐ నో. చూడు ఎలా మాట్లాడుతున్నాడో. నమ్మవా? నమ్మను. అయితే చూడు. You idiot! Bloody rascal! What are you thinking of yourself? కావాలని డాష్ ఇస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నమ్ముతావా? నమ్ముతావా? అమ్మా. ఎనీవేస్, థాంక్స్ ఫర్ ద గ్రేట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. What? Hey, I love you. ఇక్కడ నేనున్నాను. వర్కౌట్ అవుతానా? ఇక్కడ ఆల్రెడీ వర్కౌట్ అయిపోయిందమ్మా. నో వేకెన్సీ. బాయ్. హే, నీ కూడా. See you. I'll kill you. పక్కేం కాదు. మన్మథ ఏడి? Make some noise! అన్నా నీ రైట్ హ్యాండ్ హసీనా వచ్చిందన్నా. నువ్వు చెప్పినట్టే అనుక్షణం సిరిని ఫాలో అవుతున్నాను. నిన్న సాయంత్రం సిరికి ఒక డాష్ ఇచ్చాడు. మటాష్, ఈ మన్మధుడి చేతిలో వాడు మటాష్. నేను అపురూపంగా ప్రేమించి సిరికి డాష్ ఇచ్చి తప్పు చేశాడు. డాష్ ఇచ్చినా, జోష్ వచ్చినా, క్లాష్ వచ్చినా నాతోనే రావాలి. గిఫ్ట్ ఇచ్చినా, లిఫ్ట్ ఇచ్చినా, చివరికి మనసు టెఫ్ట్ చేసినా నేనే చేయాలి. లుంబిని పార్క్ వెళ్ళినా, చార్ బండార్కి వెళ్ళినా, చివరికి పంజాగుట్ట ఫ్లైఓవర్ కింది నుంచి వచ్చినా నాతోనే రావాలి. తన కాబోయే కోడలికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అమ్మ చెప్పింది. ఆ క్వాలిటీస్ అన్నీ సిరిలో ఉన్నాయి. అందుకే సిరి అంటే నాకు లవ్వు. అమ్మ మీదొట్టు సిరికి డాష్ ఇచ్చిన వాడిని మటాస్ చేసేస్తా. వాడి పేరేంటి? విశ్వనాథ్. ఎక్కడుంటాడు? విప్రో సర్కిల్ దగ్గర. ఎక్కడ్రా వాడు ఉండేది? ఇక్కడే ఎక్కడో ఉంటాడన్నా. అన్నా అదిగో పైన ప్యాక్ ఆడుతున్నాడు. సిరికి డాష్ ఇచ్చి ప్యాక్ ఆట ఆడుకుంటాడు. వస్తున్నాడు. ఈ సంగతి ఎవరా నువ్వు? నువ్వెవరో తెలిసిపోయింది. కింగ్ అయిపోయాను అనుకో, డంగ్ అయిపోతావు.
మ్యాటర్ ఏంటి గురు? నువ్వు చెప్పక నేను చెప్పక ఎస్ఎంఎస్ ఎలా కన్వే అవుద్ది? పోనీ వీళ్ళందరి ముందు చెప్పడానికి నీకు సిగ్గుగా ఉంటే అలా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందామేటి? ఓహో, రూములోకి వెళ్ళిన తర్వాత నా కాళ్ళ మీద పడదాం అనుకుంటున్నావా? అబ్బా ఏం జోకేసావు గురు. అరే నేను నవ్వేనంటే కివ్వు నడుస్తానేరా. నీ నవ్వు అంత వర్స్ట్గా ఉంటుందేంటి? అన్నా ఏదో పిల్లాడన్నా, వదిలే అన్నా. మా వాడు చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నా. ఇంకోసారి సిరికి డ్యాష్ ఇచ్చావనుకో. అమ్మాయి పేరు సిరా? ఆ, థ్యాంక్స్ గురు. పేరు తెలియక చచ్చిపోతున్నాను అనుకో. అడ్రస్ కూడా తెలిసి చెప్పు గురు. 10-20 వచ్చుకుంటాను. డబ్బులు ప్యాకతో పీక కోస్తా. రేయ్ తమరి పేరేంటో చెప్పలేదే. ఎవరి పేరు చెప్తే సిటీ మొత్తం పులిసి గారిపోద్దు. వాడే అమీర్పేట్ మన్మద. నేనే ఎరా. మెంటల్ హాస్పిటల్ చుట్టుపక్కల రూమ్ తీసుకోవద్దంటే విన్నారా? కోర్టు కేసులో ఆస్తంతా పోయినట్టు ఫీల్ అయిపోతావేంటే? డాషే కదా ఇచ్చింది. ఆ తర్వాత నిన్నే ప్రేమిస్తా, నిన్నే పెళ్ళాడుతానంత డీప్ గా చూసాడే వాడు. ప్రేమించు పెళ్ళాడు. రాజీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను హైదరాబాద్కి వచ్చింది చెట్లమట పుట్లమట డూయిట్లు పాడుకోవడానికి కాదు. నేను ఇక్కడికి వచ్చిన పర్పసే వేరు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివాను. ముందు నేను ఒక మంచి జాబ్ సంపాదించాలి. అసలు మా ఊళ్ళో గర్ల్స్ అందరికి నేనే రోల్ మోడల్ తెలుసా? రైటే కానీ నువ్వు ఏదో ఒక రోజు మ్యారేజ్ చేసుకోవాలి కదే. సిరి ఫ్రెండ్లీగా అడుగుతున్నావు. నేను చేసుకోబోయేవాడు ఎలాంటి వాడు అయి ఉండాలి? నాలాగే ఎంబీఏ చదివి ఉండాలి. మంచి అందగాడు కాకపోయినా మంచి మనసున్న వాడు అయి ఉండాలి. సిరి, ఐ థింక్ ఆ క్వాలిటీస్ ఒకే పర్సన్ నేనే అనుకుంటా. సిరి వెయిట్. ఎందుకు నా వెంట పడతావు? సరే డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేద్దాం. నువ్వంటే నాకు ఇష్టం సిరి. కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇది అందరూ కామన్ గా చెప్పే పాయింటే. కొత్తగా ఏమైనా ట్రై చేయొచ్చు కదా. సిరి, ఎడిసన్ కూడా ప్రయత్నం చేయగా బల్బు వెలిగింది. అలాగే ఏదో ఒక రోజు నీకు నా మీద ప్రేమ కలగచ్చు కదా. అది నీ భ్రమ. సరే రేపు సేమ్ టైం సేమ్ ప్లేస్ ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఇంకా 24 అవర్స్ టైం ఉంది. ఈ లోపల ఎన్నో చేంజెస్ జరగచ్చు సిరి. ఓ గంట తర్వాత నీకు నా మీద కోపం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరే సిరి, నీ ఆశయం ఏదైనా నా ఆశ మటుకు నువ్వే సిరి. నువ్వు ప్రేమించకపోయినా పర్లేదు, అట్లీస్ట్ నాతో ఫ్రెండ్షిప్ చేసే ఉద్దేశం కలగచ్చు కదా. టెల్ మీ సిరి, గుర్తుంచుకో, రేపు ఇదే టైంకి ఇక్కడే నీ కోసం వెయిట్ చేస్తుంటాను. ఇడియట్. ఎరా, సిరి కోసం వెయిటింగా? ఈ అమీర్పేట్ మన్మదగా ఉండగా సిరి నీ కోసం వస్తుందని ఎలా అనుకున్నావా? ఒకసారి నీలాగే ఒకడు సిరి కోసం వెయిట్ చేస్తూ వస్తుందా రాదా అని టాస్ వేశాడు. నేను బండి దిగా, టాస్ గాల్లో ఆగిపోయింది. వాడికి నేను ఇచ్చిన పంచుకు ఎక్కడికి వెళ్ళాడు ఇంతవరకు తెలియదు. కనీసం నీకనే తెలుసారా? ఈ సిటీలో జనానికి నేనంటే ఉచ్చ. సిరి వెంట పడుతున్నా నేను నిన్ను కొట్టలేదనుకో, జనానికి ఆ భయం పోద్ది. అట్టో ఇట్టో తెలిపాలి. కమాన్ కొట్టలేదు. ఇవాళ నువ్వు నేను అట్టో ఇట్టో తెలిపాలి. కమాన్ ఫైట్. కమాన్ 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 అయితే. నేను లేడీస్ తో ఫైట్ చేయను. రే ఆ వర్క్ ముందు కంప్లీట్ చేసేయండి రా. అలాగే మామా. రే ఆగు. సిరి ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుందిరా. సిరి ఇక్కడ ఉంటావేంట్రా? మనం పార్క్ లో ఉన్నాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా మనసు చెప్తుందిరా సిరి ఖచ్చితంగా ఇక్కడే ఉందని. రే మామా, రే ఇక్కడ కుమార్ ఎవరు? నేనే సార్, ప్లీజ్ కమ్.
నిమిషం. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అన్ని అడిగారండి వాళ్ళు. 1 మినిట్. ఐ థింక్ ఇదిగోండి ఈ లాస్ట్ క్వశ్చన్ అడిగారండి. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంసీఏ. నాది ఎంబీఏ. సిరి బెస్ట్ ఆఫ్ లక్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. చాలా థ్యాంక్స్ అండి. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకండి? అయినా మీరు ఆ జాబ్ మీద హోప్ పెట్టుకోకండి. మీకు వస్తుందని కాన్ఫిడెంటా? నిజం చెప్పనా, నాకు రాదు మీకు రాదు. ఏ? ఎక్కడ చూసినా రికమెండేషన్స్ అండి. మనకి ఎవరున్నారు చెప్పండి, మనం ఏం చేస్తాం? మనం ట్రై చేయడంలో తప్పలేదుగా. అది వదిలేయండి మీరు, మనం వెళ్ళి కాఫీ తాదండి. తీసుకోండి మేడం, తీసుకోండి సార్. మీ అంబిషన్ ఏంటండి? జాబ్ జాబ్ జాబ్. అరే సేమ్ టు సేమ్, నాది కూడా అదే. సాధ్యమైనంత ఎర్లీగా సంపాదించాలండి. ఫ్లాట్ కార్ కొనుక్కోవాలనా? భలే కనిపెట్టేశారండి. చూసారా మధ్య టేస్ట్ ఎలా కలిసిపోతున్నాయో. అలాగే మనం కూడా. సరే చూడండి, మొన్నటి దాకా ఏ బాధ్యతలు లేకుండా కాలేజ్కి వెళ్ళాం. ఇప్పుడు చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నాము. మనకే కాదు ఎవరికైనా అంతే. సరే తీసుకుంటున్నారంట, మనం కూడా వెళ్దామా? డబ్బులు కట్టక్కర్లేదండి, ఫ్రీ కోచింగ్ అంట. సరే బా, ఇప్పటికైనా నువ్వెర్. హాయ్ రా. హే సిరి, ఏంటి ఇంత సీరియస్ గా వర్క్ చేస్తున్నావు? చాటింగా? లోకలా నాన్ లోకలా? ఏంటి రెజ్యూమేనా? దీనికి ఇంత సీరియస్ గా వర్క్ చేయాలా? రే, నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదరా, మరి 2 ఏళ్ళు పెట్టావేంటి ఫేక్? ఫేక్ రెజ్యూమ్ కూడా ఇంత సీరియస్ గా వర్క్ చేయాలా? సిరి, చేసే పని ఫేక్ ఆ ట్రూత్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత సిన్సియర్ గా చేస్తున్నావు అనేది నాకు ఇంపార్టెంట్. చా, బిల్ గేట్స్ కొటేషన్ ఇది. నాది. అలా చేయకపోతే రిటైర్మెంట్ ఏది వచ్చినా ఇక్కడ అపాయింట్మెంట్లు రావట్లే మరి. హే సిరి, ఏంటి స్టార్టింగ్ లో బిజీగా ఉన్నట్టున్నావు? రే పోరా. హే, కొంపతీసి రెజ్యూమ్ కి ప్రిపేర్ చేస్తున్నావేంటే? అవును, అయితే ఏంటి? మొత్తానికి నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఫేక్ పెడుతున్నావు అన్నమాట. నాకు అంత అవసరం లేదు. అవసరం కాదే, అది అత్యవసరం. ఫేక్ పెడితేనే జాబ్ ఫాస్ట్ గా వస్తుంది. అంతే ఫాస్ట్ గా పోతున్నాయి. నాకు నా టాలెంట్ మీద నమ్మకం ఉందిలే. ఇక్కడ టాలెంట్ నమ్ముకుంటే ప్రాపర్టీలు అమ్ముకుని బతకాల్సి వస్తుంది. ఇలాగైతే చాలా కష్టమే. నాకు అదే ఇష్టం. నీ కర్మే. ఏంట్రా సివిక్ కార్ కొన్నావా? కొనలేనా? ఉద్యోగం రాని నెలలో కొంట. విప్రోలో ఖాళీ ఉన్నాయంట, రెజ్యూమ్ పంపిద్దామా? ఏంటి ఏం మాట్లాడావు? ఏంటి మాట్లాడేది? నువ్వనే టాలెంట్ నమ్ముకున్నావు, నేను ఫేక్ నమ్ముకున్నాను. నాకు తగ్గ ఉద్యోగం రాని. కారు దొబ్బినట్టే. మీ రేంజ్ కి కేవీఆర్ఆర్ అంటే నన్ను పట్టుదని ఫిక్స్ అయిపోయావా? కాదురా, కేవీఆర్ఆర్ లో నా ఫ్రెండ్ ట్రై చేసింది, జాబ్ వచ్చేసింది. దాని బాబేం చేస్తాడు? ఏసీపీ. ఆ సంగతి ముందు చెప్పు. చూడు సిరి, ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్స్కి, రిఫరెన్స్ లేకుండా ఇంటర్వ్యూస్కి వెళ్ళడం వేస్ట్. డైలాగ్ జాపి ముందు పంచుడు. ఎందుకు హైట్ చేసావు? నేనా? నేనేం హైట్ చేయలేదు. చేయలేదా? అయితే నీకు నాకు మధ్యన రిలేషన్ ఏంటి? ఫ్రెండ్షిప్, ఓన్లీ ఫ్రెండ్షిప్. అంతేనా? అంతే. సిరి, నువ్వు నేను పరిచయం అవడం, మన మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్గా జరిగాయని అనుకోవడం లేదు. నీ గురించి నేనేం ఫీల్ అవుతున్నానో నా మనసుకు తెలుసు, నా గురించి నువ్వేం ఫీల్ అవుతున్నావు కూడా నాకు తెలుసు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మనం ఎందుకు బతకాలి? ఆ విషయాన్ని మనం ఎందుకు ఓపెన్గా చెప్పుకోలేకపోతున్నాం? అలా చూడొద్దు. ఎక్కువసేపు చూసే ధైర్యం నాకు లేదు. ధైర్యం రాదురా, ఎందుకంటే మన మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, దానికి మించేదో ఉంది. మనం గుడికెళ్ళినప్పుడు మన ఇద్దరి పేరు మీద అభిషేకం చేయించావు, అది ఫ్రెండ్షిప్పేనా? ఎప్పుడో నేను కొనిచ్చిన చాక్లెట్ కవర్ ఇప్పటికీ దాచిపెట్టుకున్నావే, అది ఫ్రెండ్షిప్పేనా? బస్లో కావాలని పక్కన కూర్చోపెట్టుకున్నావు, అది కూడా ఫ్రెండ్షిప్పేనా? కాదురా, దానికి మించేదో ఉంది. ఈ హై వోల్టేజ్ నా బాడీ తట్టుకోలేకపోతుంది, అందుకే చెప్పేస్తుంది. నువ్వంటే నాకు సిరి, సిరి, హే, నీకు గుడ్ న్యూస్. నీకు కూడా గుడ్ న్యూస్.
నువ్వు ముందు చెప్తావా నన్ను ముందు చెప్పమంటావా? నువ్వే ముందు చెప్పు. ఓకే, నాకు జాబ్ వచ్చింది. హే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు విషయం చెప్పనా? ఏంటి? నాకు కూడా జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. థాంక్స్. తీసుకో. నీకు తెలుసా నీ హస్తవాసి చాలా మంచిది. Hey. నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. అదేదో తమాషాగా అన్నాను. నీకు జాబ్ రావడానికి కారణం నువ్వు నీ టాలెంట్. నీకు జాబ్ కూడా నీ టాలెంట్ వల్లే వచ్చింది. హే యు నో సంథింగ్, హైదరాబాద్ లో ఉన్న మొత్తం సంతోషంతో మన దగ్గర ఉంటుంది కదా. యా, రేపటి నుంచి కొత్త జీవితం, కొత్త జీతం. థాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఇప్పుడు నేను వెళ్ళి చాలా మంది ఫ్రెండ్స్ ని కలవాలి. నైట్ హాస్టల్లో పార్టీ కూడా ఇవ్వాలి. ఏయ్ నన్ను పిలవకుండానే పార్టీ చేసుకుంటున్నారా? మా హాస్టల్లో జెంట్స్ కి నాట్ అలౌ. నాకు బుర్కా డ్రెస్ ఉందమ్మా. రేయ్, ఈసారి పట్టుపడితే బయటపడే ఛాన్సే లేదు. ఓకేరా, బాయ్. చాలా థ్యాంక్స్ రా. నా హృదయంలో నువ్వున్నంత స్థిరంగా నీ మనసులో నేను కూడా ఉన్నందుకు. సిరి వెయిట్. నన్ను ప్రేమిస్తే నాతో రా, లేదా నీ ఇష్టం. ఒక గోల్డ్ రింగ్, 2 పూలదండలు. సింపుల్గా పెళ్లి చేసుకుందామా? ఇలా వద్దు, వేరేలా. తెలిసింది నాలో నేను లేనని, కలిపింది నిన్నే తొలి ప్రేమని. తెలిసింది నాలో ఉంది నీవని, కలిపింది నిన్నే తొలి ప్రేమని. మనసుంది నువ్వే హరివిల్లని, మురిసింది ప్రేమే వనని. మనసంది నువ్వే హరివిల్లని, మురిసింది ప్రేమే వనని. విరిసిన పువ్వ నీ చెలిమిని కాలిని గబల పడుకున్నా నీ అడుగులలో. ఉసిరి సిరి మూవ నీ అడ గొస గొసవే నీ అడుగేడమన్న నా సిరి పొరిలో. తెలిసింది తెలిసింది నాలో నేను లేనని, కలిపింది నిన్నే తొలి ప్రేమని. నీరుపై ఎదురు పడితే నా పలుకు పొరబడెను, నా అడుగు తడబడెను. చినుకై చెలియ తడితే నా ఎదన గడవిడలు, నా ఎదుట అలజడులు. నీ అడుగుల చెరు సాడిపిన్న అదిరి పడుతున్నా. నీ గడసరి సొగసులు కన్నా బెదిరి చెడుతున్నా. ఉసిరి సిరి మూవ నీ అద గొస గొసవే నీ అడుగేడమన్న నా సిరి పొరిలో. విరిసిన పువ్వ నీ చెలిమిని కలిమి గబల పడుతున్నా నీ అడుగులలో. తెలిసింది తెలిసింది నాలో నేను లేనని, కలిపింది నిన్నే తొలి ప్రేమని. Love you, darling. I can feel the true love.
ఎదుట పదని సలు నాయదన స్వరజతులు నీ మగటివి మరి మరి కన్నా మదిని కోరుకున్నా నీ కనులను ఒక పరి కన్నా మనసు జారుతున్నా సిరి సిరి మూవ నీ అద గొస గొస వెలి అడుగేడమన్న నా సిరి పొరలా విరిసిన పువ్వ నీ చెలిమిని కలిమిగా బలపడుతున్నా నీ అడుగులలో తెలిసింది తెలిసింది నాలో నేను లేనని కలిపింది నిన్నే తొలి ప్రేమని love you darling I can feel the true love ఓం గణానాంత గణపతిం హవామహే కవిం కవీనామస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదువాదనం మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంఠే భద్నామి శుభగే త్వంజీవ శరదాం శతం. ఒక సంవత్సరం లోపు మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే కోర్టు మీకు విడాకులు మంజూరు చేస్తుంది. ఒక సంవత్సరం లోపు మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే కోర్టు మీకు విడాకులు మంజూరు చేస్తుంది. మీ ఇద్దరూ ఇష్టపడి ప్రేమించుకున్నారు కదా, అసలు మీరు విడిపోవటానికి కారణాలేంటి? విశ్వ వాచ్మెన్ అమౌంట్ పే చేసావా? చేయలేదు సిరి. అది సరే కానీ ఆ బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుందా లేదా? టాలీ సంగతి పక్కన పెట్టు, ట్రాక్ మారేటట్టు ఉంది. ఏదో రకంగా ట్రై చేసి ఫినిష్ చేసిరి. ట్రై చేస్తున్నా. హే జీడిపప్పు డబ్బా ఎక్కడ పెట్టావే? అయిపోయింది, తేవాలి. హే ఫినాన్స్ మినిస్టర్ ఎలా వచ్చింది బడ్జెట్? లాస్ బడ్జెట్. అనుకున్నానే. మనం సంపాదించిన దానికంటే 15,000 ఎక్సెస్ అయింది. మరి ఎలా మేనేజ్ చేస్తావు? లోన్ తీసుకుందాం. మళ్ళీ లోన్ అంటే చాలా కష్టమే. ఇప్పటికే ఫ్లాట్, బైక్, కారు అన్ని ఈఎంఐలు ఉన్నాయి కదా. మళ్ళీ లోన్ అంటే ఎలా మేనేజ్ చేస్తాం? ఇప్పుడు ఏం చేద్దామంటావ్? అలాగైతే అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం చాలా ఉత్తమం. అవునా? నువ్వు ముందు బీర్లు సిగరెట్లు మాంటే మంత్లీ 7,000 సేవ్ చేయొచ్చు. అలాగే ముందు నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్దాం, అదేదో హెయిర్ స్పాలు, గోల్డ్ ఫేషియల్, పెడిక్యూర్లు, మెడికల్ చేయించుకుంటావే. ముందు నేను తగ్గించుద్దాం. ఖర్చు తగ్గించుకునే కల్చర్లో లేం మనం. కష్టపడుతున్నప్పుడు కంఫర్ట్ లేకపోతే ఎలా? ఇక నుంచి ఎక్స్ట్రా టైం వర్క్ చేద్దాం, ఎక్స్ట్రా మనీ సంపాదిద్దాం, ఎక్స్ట్రా కష్టపడదాం, హ్యాపీగా ఉందాం. నమస్తే మేడం. నమస్తే. మెదక్ డీలర్షిప్ తీసుకున్నది నేనే మేడం. చెప్పండి, అక్కడ ప్రాబ్లం ఏంటి? మన కంపెనీ ప్రోడక్ట్ చాలా బాగుంది, కానీ సేల్స్ బాగోలేదు మేడం. ప్రోడక్ట్ బాగుందన్న విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, పబ్లిక్కి తెలియాలి కదా. ఎలా తెలుస్తుంది? ప్రోడక్ట్ సేల్ అవ్వాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రమోషన్, రెండోది డిస్కౌంట్. ముందు ప్రమోషన్ చేసి చూద్దాం. రిజల్ట్స్ ఏమీ రాకపోతే డిస్కౌంట్ ఇద్దాం. థ్యాంక్ యూ మేడం. యూ వెల్కమ్. హ్యావ్ యూ చెక్ ద మెయిల్స్? ఓ దాట్స్ గ్రేట్. ఫైన్, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. ఇదిగో నువ్వు అడిగిన ఫోన్ నెంబర్స్. థ్యాంక్స్. మాకు ఒక జాబ్ చేయడానికి ఓపిక సరిపోవట్లేదు. నువ్వు 2వ జాబ్ ఎలా చేస్తున్నావు? ఎక్స్ట్రా మనీ కోసం. కానీ దాని ఎఫెక్ట్ గురించి ఆలోచించావా? నువ్వు నీ భర్తతో కలిసి టైం ఎలా స్పెండ్ చేస్తావు? అంత టైం ఉంటుందా నీకు? చేస్తే ఈఎంఐస్ కట్టాలంటే మోర్ వర్క్, మోర్ మనీ అవసరం. సంతోషాన్ని పణంగా పెట్టి స్థాయికి మించి అప్పులు చేయడం ఎందుకు?
అబ్బా పడుకో, నెక్స్ట్ సండే చూద్దాం. ఎంతైనా నా సిరి నడక హంస నడకరా. అందుకే కదా నన్ను లవ్ చేస్తున్నది. అరే నేను ఇంత మంచిగా ఉంటా కదా, నా వైపు చూడటం లేదు, నేను అందంగా లేనారా? నీకేం తక్కువనా? చింతకాయ గింజలా నల్లగా నిగలిగా ఆడుతా ఉంటే. కాంప్లిమెంట్ ఇచ్చావా, కామెంట్ చేసావరా? అన్నా వాడు అసలే మెంట్లోడన్నా, ఆడి మాటలేం పట్టించుకోకు, నువ్వు ప్రొసీడ్ అయిపో. హాయ్ సిరి. పెళ్ళైపోయినా ఇంకా నేను నీ వెంట పడుతున్నాడు ఏంటా అని ఆశ్చర్యపోతున్నా. ప్రేమ అనేది మనసుకు సంబంధం. నువ్వు పవిత్రం, నేను పవిత్రం, నేను పవిత్రం, నువ్వు పవిత్రం. మరిద్దరం పవిత్రంగా ప్రేమించుకో. దెబ్బ శరీరానికి సంబంధించింది. ఇడియట్. నేను అన్నం తింటున్నాను. నాకు ఆకలేస్తోంది. ఏంటిది? దోసకాయ. దోసకాయ అంటే ఇష్టం లేదని 100 సార్లు చెప్పాను. ఫస్ట్ లో నేను ఏం చేసినా బాగుంటుందన్నా, అప్పుడేదో పొరపాటు పడ్డాను. ఇది ఇక్కడ ఎవరు పెట్టారు? నేనే పెట్టాను. నా కబోర్డ్లో నీ బట్టలు పెట్టద్దని 100 సార్లు చెప్పాను. అబ్బబ్బా, బయట అసలే చలిగా ఉంటే ఏసీ ఒకటి. ఇవాళ మన మ్యారేజ్ డే. అవును. ఈవినింగ్ 7 o'clockకి మన ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఈ విషయం నాకు 1 వీక్ నుంచి చెప్తున్నావు సిరి. గుర్తుందిగా? త్వరగా వచ్చాయి. వస్తాను. మా స్టాఫ్ అందరూ వస్తున్నారు, మిస్ కాకు. ఎలా మిస్ అవుతాను? మన ఇంట్లో ఫంక్షన్ నేను రాకపోతే ఎలా? తప్పకుండా వస్తా సిరి. థ్యాంక్స్. మా బ్యాడ్ లక్, అనుకోకుండా ఆ రోజే బిజినెస్ మీటింగ్ జరిగింది. బాగా అలసిపోయి లేట్గా ఫ్లాట్కి వచ్చాను. అప్పటికే గెస్టులంతా వెళ్ళిపోయారు. సారీ సిరి, రాలేకపోయాను. నీ బోర్డు సారీ నాకేం అక్కర్లేదు. సిరి, ఫారెన్ నుంచి డెలిగేట్స్ వచ్చారు. ఒక ఇంపార్టెంట్ మీటింగ్, చాలా ట్రై చేశాను, రాలేకపోయాను. నీకు నేనంటేనే లెక్కలేదు, ఇంక నేను పిలిచిన పార్టీకి ఎందుకు వస్తావులే? సిరి, నేను నిజం చెప్తున్నాను. ఇంకేం మాట్లాడుకో. అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? అవును, నువ్వు అబద్ధమే చెప్తున్నావు. నువ్వు కావాలనే రాలేదు. కనీసం ఫోన్ అయినా ఎత్తావా? నేను కాల్ చేస్తే కట్ చేసావు, మా ఎండి గారు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసావు. పార్టీలో నేను ఎంత awkward గా ఫీల్ అయ్యానో తెలుసా? ఆ మీటింగ్ లో మా ఎండితో సహా మేమందరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాం. నేను ఒక్కనే అటెండ్ చేస్తే ఏం బాగుంటుంది? ప్రతి దానికి ఏదో ఒక కారణం చెప్తావు. నిన్ను ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు సిరి. అర్థం కావాలంటే నువ్వు ముందు మనిషివై ఉండాలి. సిరి, ఏంటి ఈ వాయిస్ రేజ్ అవుతోంది? నువ్వు ఒక్కడవే సంపాదిస్తున్నావు అనుకుంటున్నావా? సిరి మాట్లాడు. ఏంటి వేలు చూపిస్తున్నా? కొడతావా? చిచి, నిన్ను పెళ్లి చేసుకోవడం బుద్ధి తక్కువైంది. ఆ రోజు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. అవును, ఆలోచించి మరీ బోల్తా పడ్డాను. నీ మాటలు విని మోసపోయాను. నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నన్ను కొడతావా? హౌ డేర్ యు హిట్ మీ? గెట్ అవుట్! గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్! గెట్ అవుట్! గెట్ అవుట్! విశ్వ లైఫ్లో ఇంత జరిగిందా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. నువ్వేం బాధపడకమ్మా, విశ్వతో నేను మాట్లాడతాను. నో డాడ్, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేను విశ్వాన్ని ఎంతగా ప్రేమించాను అంతకంటే ఎక్కువ విశ్వ అమ్మాయిని ప్రేమించాడు. ఐల్ హావ్ టు ఫర్గెట్ హిమ్, దట్స్ ఆల్. మాట చెప్పినంత ఈజీ కాదమ్మా మర్చిపోవటం అనేది. ఎందుకా డాడీ? అమెరికాలో ఉండగా అమ్మ మన కోసం రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఫట్ మని మన కళ్ళ ముందు యాక్సిడెంట్లో చనిపోయింది. మర్చిపోలేదా? అంతకన్నా పెద్ద సమస్య ఇది. నువ్వు చాలా ఎదిగిపోయావురా. అలా అనకపోతే బ్రతకలేం డాడీ. విశ్వ అంటే నాకు చాలా ఇష్టం డాడీ. అందుకే విశ్వాకి ఇష్టమైన అమ్మాయిని తనతో కలపాలని అనుకున్నాను. డెఫినెట్గా కలుపుతాను.
తన పోగొట్టుకున్న సంతోషం విశ్వాకి మళ్ళీ దక్కాలి. నా గుండెల మీద పెరిగిందనివి నీ గుండె చప్పుడు నాకు తెలియదా? సారీ అండి, మా ఇల్లు అనుకున్నాను. ఏమండి ఆ, నువ్వా? ఇంట్లో ఈ తోట ఏంటి? తోట కాదండి, పార్కు. అదే పార్కు ఎందుకు? లవ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం లవ్ చేసుకోవట్లేదని ఎవరన్నారు? ఈ లవ్ కాదండి, మ్యారేజ్ కు ముందు పార్క్ లో కలిసి లవ్ చేసుకుంటారు కదా, అలా లవ్ చేసుకున్నాం. కమ్ము. ఐ లవ్ యూ. సేమ్ టు యూ. నీ మీద ఒక కవిత రాశాను. చెప్పిచావు. నువ్వు ఒకసారి నన్ను గిచ్చా, అప్పుడు పట్టింది నాకు లవ్ పిచ్చి, అందుకే వచ్చాను మనసిచ్చి. ఛీ, నువ్వో కొండ ముచ్చు, నువ్వంటే నాకు కచ్చి, ఒక్కటిచ్చానంటే చచ్చి కూర్చుంటావు పుచ్చి. యా, శబాష్. సరదా సరదాగా నేను. ఎవరి గుండెల్లో ఎవరున్నారో నాకు తెలుసు, ఎవరి గుండె చప్పుడు ఎవరి కోసమో నాకు తెలుసు. అమీర్పేట్లో నా గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది సిరితో. మేడం, ఎండి గారు పిలుస్తున్నారు. వస్తున్నా. ఈ మంత్ ఎండింగ్ మన కంపెనీ న్యూ బ్రాంచ్ ఒకటి నెల్లూరులో స్టార్ట్ చేయబోతున్నాం. మన న్యూ బ్రాంచ్ నెల్లూరు కంటే వైజాగ్లో ఓపెన్ చేస్తే బెటర్ ఏమో సార్. వై? మన కంపెనీ షార్ట్ టైంలో డెవలప్ అవ్వడానికి వైజాగ్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. హౌ కెన్ యూ సే విత్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్? దానికి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ ప్రిపేర్ చేశాను సార్. ఎక్సలెంట్, యు ఆర్ ఎ రియల్ అసెట్ టు ద కంపెనీ. ఇందులో నా గొప్పతనం ఏముంది సార్, నా డ్యూటీ నేను చేశాను. Appreciating good work is always good. We can always say a hats off. From now onwards, you will be taking all interviews for new appointments. నేను ఇంటర్వ్యూసా? సార్ మీరు లేకుండా హౌ కెన్ ఐ? Yes, I am very confident you will be able to do it. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నా, తెల్లారుజామున నిద్ర నుంచి తీసుకొని వచ్చావు, ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. ఇక ఆ అమ్మాయి రాదు గాని ఇక కూర్చున్న చాలు. ఇగో దీంతో సాయంత్రం దిగు. వస్తుందన్నా. హాయ్ సిరి, ఆ విశ్వగాడు నిన్ను వదిలేసిన నేను నిన్ను ఇంకా పవిత్రంగా పోకిరి సినిమాలో మహేష్ బాబులా, కంత్రి సినిమాలో ఎన్టీఆర్లా ప్రేమిస్తూనే ఉంటా. ప్లీజ్. మళ్ళీ నా వెంట పడ్డావంటే ఒక్కటి సినిమాలో ప్రకాష్ రాజు అయిపోతావు, జాగ్రత్త. బాలేదు, అస్సలు బాలేదు. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా విడిపోవడం అస్సలు బాలేదు. ఒకసారి ఆలోచించు విశ్వ. నన్నేం చేయమంటావు? అయినా నా తప్పేం లేదు రష్మి. అలా అని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ ఉండేది ఒకే ప్రాబ్లం, ఎవరి గురించి వాళ్ళే ఆలోచిస్తున్నారు, అవతల వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. దీనివల్లే మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. నీకు తెలియదు రష్మి, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఎంత సంతోషపడ్డానో, అదే అమ్మాయి దూరం అయినప్పుడు అంతే బాధ అనుభవిస్తున్నాను. అయినా దూరంగా ఉన్న నీకేం తెలుసు నా బాధ గురించి? అలా అని మనం అనుకున్నాం. దూరంగా ఉండే వాళ్ళే బాగా అబ్జర్వ్ చేస్తారు. జరిగింది జరగపోయింది. శ్రీకి అప్పుడున్న కోపం ఇప్పుడు ఉండకపోవచ్చు. తనతో వెళ్ళి మాట్లాడు. షీ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. నేను వెళ్ళడం ఏంటి? తనే రావచ్చు కదా. ఈ ఈగో మమ్మల్ని విడతీసింది. నేను వెళ్ళి శ్రీతో మాట్లాడతా. రష్మి, రష్మి ఒక నిమిషం ఆగు. హాయ్. హాయ్, ఐఎమ్ రష్మి. మీతో మాట్లాడాలి. కమన్, చెప్పండి. విశ్వ మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఓ, ఎలా ఉన్నాడు? పైకి బాగున్నట్టే కనపడతాడు, కానీ లోనే ఏదో మిస్ అయినట్టు ఫీల్ అవుతుంటాడు. తను మిస్ అయింది తన మిస్సెస్ నేమో. ఆ జాగ్రత్త ముందు నుంచే ఉండాలి. మీరిద్దరూ ఎవరికి వాళ్ళు పంతాలు పట్టి కూర్చున్నారు. ఏం సాధించారు? పంతాలు పట్టింపులు స్టార్ట్ చేసింది విశ్వానే. ఇలా ఒకరిని ఒకరు నిందించుకోవడం వల్ల నష్టపోయేది మీరిద్దరే. నిన్ను పంపించే బదులు తనే వచ్చిండొచ్చు కదా. ఇదే ఈ ఈగో మిమ్మల్ని వేరు చేసింది. కావాలని తనే అలా చేశాడు. కావాలని ఎవరు లైఫ్ స్పాయిల్ చేసుకోరు. మీరిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. అదొకప్పుడు, ఇప్పుడు ప్రేమే లేదు. ప్రేమే లేదంటే విశ్వ ఎలా ఉన్నాడని ఎందుకు అడుగుతావు? జరిగింది వదిలే. విశ్వ కూడా అదే ఫీలింగ్తో ఉన్నాడు. మీరిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది. పెళ్లి కాని అమ్మాయిల్ని టీజ్ చేస్తారు. పెళ్ళై ఒంటరిగా ఉందంటే తినేస్తారు. ఒక్కసారి ఆలోచించు. భర్తని వదిలేసిన స్త్రీని సమాజం చాలా కేర్లెస్ గా చూస్తుంది. స్టాప్ ఇట్. ఈ విషయంలో నేను ఎవరి మాట విందలుచుకోలేదు.
మా మధ్య మీరు ఇన్వాల్వ్ కాకపోతేనే మంచిది ప్లీజ్. అది అతని మ్యాటర్ తప్ప ఇంకేమైనా మాట్లాడండి. అదర్వైజ్ జస్ట్ లీవ్ ఇట్. అది యూ కెన్ లీవ్ నా. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? Yes, come in. సార్ సైన్ ప్లీజ్. నాకెందుకమ్మా రిసీటు? నేను ఈ కంపెనీ ఓనర్ని. సార్ అమౌంట్ తీసుకున్న విషయం మీరైనా మర్చిపోవచ్చు లేదా నేనైనా మర్చిపోవచ్చు. తర్వాత ఏదైనా తేడా వస్తే నాదే కదా సార్ రెస్పాన్సిబిలిటీ. Very good, Siri. I haven't seen a sincere employee like you before. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ. ఎస్. నమస్తే మేడం, కూకట్పల్లి మార్కెటింగ్ ఏజెంట్ని కలవమని ఫోన్ చేశారు కదా. ఓ కూర్చోండి. మీ ఏరియాలో ఎవ్రీ మంత్ మన కంపెనీ సేల్స్ 10% పడిపోతున్నాయి. అదే మేడం నాకు అర్థం కావటం లేదు. ఎంత ట్రై చేసినా మనం పికప్ కాలేకపోతున్నాం. మన ఏజెన్సీ పేరుతో వేరే కంపెనీ సేల్స్ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కంపెనీ సేల్స్ చూడండి ఎలా ఉన్నాయో. దీని గురించి నేను ఎంక్వైరీ చేశాను. మన కంపెనీ పేరుతో వేరే కంపెనీ సేల్స్ చేస్తున్నది నువ్వేనని తెలిసింది. ఈ ఒక్కసారి క్షమించండి మేడం, దయచేసి ఈ విషయాన్ని ఎండీ గారి దృష్టికి తీసుకువెళ్ళకండి. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. మళ్ళీ ఇదే మిస్టేక్ కనుక రిపీట్ అయితే ఈ విషయం ఎండీ గారి దాకా వెళ్తుంది. అప్పుడు నువ్వు ఎటు కాకుండా పోతావు. యూ కెన్ లీవ్ నా. సిరి సిరి, నాకు చిన్న హెల్ప్ చేయవా? చెప్పు. ఫ్రైడే సాటర్డే లీవ్ కావాలి. పర్మిషన్ ఇచ్చేది నేను కాదు కదా. తెలుసు, కానీ ఎండి గారిని అడిగితే పర్మిషన్ ఇవ్వరు. నువ్వు చెప్తే ఇస్తారు. ఓకే, ట్రై చేస్తాను. బాయ్. థ్యాంక్స్. బుజ్జి బుజ్జి ఏది? ఏంటి బుజ్జి సెటప్? ఫస్ట్ నైట్ అండి. ఎవరికి? మనకి. మనక? మనకు పెళ్ళైన మన్నాడే అయిపోయింది కదా. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఓహో, అంత డిఫరెంటా? యా. ఏంటో ఆ డిఫరెంట్? ఇది మనం లవ్ చేసుకున్న తర్వాత వచ్చే ఫస్ట్ నైట్ అండి. చూడు బుజ్జి, లైఫ్లో ఫస్ట్ నైట్ అన్నది ఒక్కసారే వస్తుంది. ప్రతి నైట్ ఫస్ట్ నైట్ సెటప్ చేసామనుకో, రాత్రి అంటేనే విరక్తి కలుగుతుంది. ఛీ, మీరన్నీ డిసప్పాయింట్ మాటలు మాట్లాడతారు. డిసప్పాయింట్ కాదే, నువ్వు ఇంట్లో వేసే సెట్లు రామోజీ ఫిలిం సిటీ చెట్లను మించిపోతున్నాయి. బడ్జెట్ వాసిపోతుంది. ఇంట్లోకి వచ్చేసరికి నువ్వు ఏ సెటప్లో ఉంటావో తెలియక బుర్ర వాసిపోతుంది. ప్లీజ్ అండి, అలా మాట్లాడకండి. నా ఫీలింగ్స్ అర్థం చేసుకోండి. ఈ శోభనం. నీ అంకమ్మ శోభనమా? ఇది శోభనం కాదే, నా తద్దురు, నా మాసికు. ప్లీజ్ డ్రింకు. నేను డ్రింకను. తాగు. తాగను. తాగుతావా తాగవా? నేను తాగనంటే తాగనంతే. లక 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 లక. లక 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 లక. మొత్తం మూడే దొబ్బింది. నాకేం వినపట్టలేదు. ఏంటి సార్ అలా ఉన్నారు? ఏం లేదు చిన్న, రష్మి గురించే నా బాధ అంతా. చిన్నప్పటి నుంచి తనకి ఏ కష్టం రాకుండా పెంచాను, కానీ ప్రేమ రూపంలో ఇలా గాయపడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. నా కూతురు సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. దాన్ని చూస్తే ఎవరైనా... ఊరుకోండి సార్, విశ్వాకి మ్యారేజ్ అయిందనే విషయం మనకి ఎవ్వరికీ తెలియదు. ఎవరి ప్రమేయం లేకుండా జరిగిన పొరపాటు టైంతో పాటు సర్దుకుంటుంది. చెక్. ఏమండి, గుడికి వెళదామా? 5 minutes వెయిట్ చేయి, డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. రారు. ఏంట్రా అలా నూరు తెరిచావు? కళా నిజమా? మీ పిన్ని గుడికి తీసుకెళ్ళమందరా, తీసుకెళ్తున్నాను. ఎన్నాళ్ళకి దేవుడు వీళ్ళని కరుణించాడు, మరి నాకెప్పుడో.
సరే పద. ఏమిటారు ఏదో మాట్లాడాలన్నావు? తీరా వచ్చాక ఏమీ మాట్లాడకుండా కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతున్నావు. మాట్లాడారు, ఏమండి చెప్పండి. వినండి, ఇందాక మీరు నన్ను కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతున్నానన్నారు కదా. అవును. నాకిప్పుడు నిజంగానే కొత్త పెళ్లి కూతురులా జీవితం అనుభవించాలని ఉందండి. అర్థమయ్యేలా చెప్పు. మనకి 25 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. ఈ 25 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా మనం మనస్సాక్షిగా సంతోషంగా ఉన్నది లేదు. ఈ 25 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే అంతా చీకటే. ఎన్ని కలలు కంటూ మీతో జీవితం పంచుకోవాలనుకున్నానో ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. అందుకేనండి ఈ రోజు నుంచి ఒక్క క్షణం కూడా నేను వృధా చేయదలుచుకోలేదు. అలాగే. ఏ హాస్పిటల్? నేను ఇప్పుడే వస్తున్నాను. బాబాయ్ బాబాయ్ మీరు ఎక్కడ ఉండండి బాబాయ్, పెట్టి నేను చూసుకుంటా బాబాయ్. మీరు ఎక్కడ ఉండండి బాబాయ్, బాబాయ్ మీరు ఎక్కడ ఉండండి బాబాయ్, మీరు ఎక్కడే ఉండండి, నేను చూసుకుంటా కదా. రే బాబాయ్ పిన్ని. కానీ నేనే తన కోసం జీవితాంతం ఎదురు చూసేలా చేసుకుంది. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. మృత్యువు తప్ప మరే భవిష్యత్తు లేనివాడిని. మీరెంత కుర్రాళ్ళు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు. మీ జీవితాలు కూడా నా జీవితంలా కాకూడదు. బంధాల నుంచి ప్రేమలు పుట్టవు. ప్రేమ అనేది మనస్సులో నుంచి సహజంగా రావాలి. ఆ ప్రేమే సజీవంగా ఉంటుంది. ప్రపంచంలో ఎవరిని బలవంతంగా ప్రేమించేటట్టు చేయలేదు. భార్య షాంపూతో తలస్నానం చేసి వస్తే ఆ షాంపూకయ్యే ఖర్చు గురించి ఆలోచించే భర్త జీవితం వేస్ట్. ఒకరినొకరు మోసం చేసుకుంటూ కాపురం చేసే వాళ్ళకి చివరకు మిగిలేది నరకమే. అది నాదిరా, నాకు మాత్రమే సొంతం. సిరి వైపు ఎవరన్నా కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తా, చెయ్యేస్తే విరిచేస్తా. ఎవడన్నా మాట్లాడాలని ప్రయత్నిస్తే, ఎందుకంటే అప్పటికి వాని నేను చంపేస్తాను కాబట్టి. హలో సిరి, క్యాష్ ఎంత ఉంది? 50 lakhs వరకు ఉంది సార్. సరే తీసుకురా. ఓకే. మై కమిన్ సార్? ఎస్ కమ్ ఇన్. సార్ సైన్ ప్లీజ్. సైన్ ఎందుకులే సిరి? మీకు తెలుసు కదా సార్, నేను సైన్ చేయందే డబ్బులు ఇవ్వనని. ఒక పని చేద్దామా? ఈ 50 lakhs నువ్వే ఉంచేసుకో. అదేం సార్ అలా అంటారు? ఈ డబ్బంతా నీకు ఇస్తాను.
ఒక్క రాత్రి నాతో గడుపు. చంపేస్తాను రాస్కల్. పెళ్లి కాని అమ్మాయిల్ని టీజ్ చేస్తారు, పెళ్ళై ఒంటరిగా ఉందంటే తినేస్తారు. ఒక్కసారి ఆలోచించు, భర్తని వదిలేసిన స్త్రీని సమాజం చాలా కేర్లెస్గా చూస్తుంది. స్టాప్ ఇట్. చిచి, అర్జెంటుగా విశ్వాన్ని కలవాలి, మనసు వైపి మాట్లాడుకోవాలి. బాబాయ్, ఏంట్రా? పిన్ని జ్ఞాపకాలు మీరు ఇంకా మర్చిపోలేకపోతున్నారు బాబాయ్. అవునరా. రే విశ్వ, నీకో విషయం చెప్పనా? చెప్పండి బాబాయ్. చూడు విశ్వ, చివరకు మిగిలింది శూన్యమేరా. నువ్వు ఇలాగే ఉంటే జీవితంలో నేను కోల్పోయింది నువ్వు కోల్పోకూడదురా. మీరిద్దరూ ఆనందంగా ఉంటే ఇటు నేను ఆనందిస్తాను, పైనున్న మీ పిన్ని ఆత్మ శాంతిస్తుంది. సిరి దగ్గరకు వెంటనే వెళ్ళరా, వెళ్ళరా. సిరి, అవును, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. దేనికి సార్? ఆఫీస్లో 50 లక్షలు దొంగతనం చేసినందుకు. సార్, నేను అలాంటి దాని కాదు, కావాలని ఆ ఎమ్ని ఇదంతా చేస్తున్నాడు. ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి. సార్ ప్లీజ్ సార్, నన్ను నమ్మండి, నేను అలాంటి దాని. మర్యాదగా వస్తారా, లేక కిందున్న లేడీ కానిస్టేబుల్ తీసుకొచ్చి బలవంతంగా తీసుకెళ్ళమంటారా? సార్ ప్లీజ్. పదండి. సార్, సార్ నన్ను. మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పోలీస్ స్టేషన్కి వచ్చి తెలుసుకోండి. పదండి సార్ ప్లీజ్. ప్లీజ్ రండి. ఎస్ఐ గారు ఉన్నారా? ఉన్నారు సార్. థ్యాంక్స్. సార్, మీతో 2 నిమిషాలు మాట్లాడచ్చు? సార్, ఎందుకు సార్ సిరిని అరెస్ట్ చేశారు? ఇంత చిన్న విషయం కూడా తెలీదా? నేరం చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. ఇది కూడా తెలియకుండా పోలీస్ స్టేషన్కి ఎలా వచ్చావా? సార్, సిరి ఏం చేసింది సార్? నమ్మి ఉద్యోగం ఇచ్చిన ఆఫీస్లోనే దొంగతనం చేసింది. ఎవరున్నారు సార్? ఆ అమ్మాయి చాలా మంచిది సార్, మీరే ఎక్కడ పొరపాటు ఉంటారు సార్. ఎవరనేది ఏంటయ్యా? వాళ్ళ ఎండిఏ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సార్, నా మాట నమ్మండి సార్, ఆ అమ్మాయి క్యారెక్టర్ లాంటిది కాదు సార్. చూడండి సార్, ఆమె దొంగతనం చేసేటప్పుడు మీరు చూసి ఉండకపోవచ్చు, అందుకే మీకు తెలియదు. అయ్యో సార్, దయచేసి నేను చెప్పే మాటనండి, ఆ అమ్మాయి అటువంటి పని చేసి ఉండకపోవచ్చు. ఎవరయ్యా నువ్వు? ఏంటి నసా? ఈ కేసుకి నీకు ఏంటి సంబంధం? మర్యాదగా బయటికి వెళ్ళు. సార్, ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు సార్, ఆ అమ్మాయి చాలా మంచిది సార్, ఆ అమ్మాయి దొంగ మాత్రం కాదు సార్. ఆమె దొంగ అవునో కాదో తేల్చాల్సింది నువ్వు నేను కాదు, కోర్టు. ముందు బయటికి వెళ్ళు. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, నా మాట నమ్మండి, సిరిని విడుదల చేయండి సార్. కానిస్టేబుల్స్, ముందు ఇతను బయటికి ఏంటండి. ఏమవుతుందో? ఎవడ్రా ఇక్కడ ఎస్ఐ? నేనే. ఓ, సిరిని అరెస్ట్ చేసింది నువ్వేనా? మీరెవరు సార్? ఎవరి పేరు చెప్తే ఒక్కొక్కరికి పులుసు కారిపోద్దో వాడే అమీర్పేట్ మన్మద. మర్యాదగా సిరిని రిలీజ్ చేయి. చాలా కష్టం సార్. హే, ఎగస్టాలొద్దు, ఎంత కావాలి చెప్పు. ఒకసారి లోపలికి వస్తే డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అది అలా రా దానికి. దమ్మదా దా. ఇది చూడు. ఓకే, ఏంటి? థ్యాంక్స్ అన్న. అరే
అన్నా ఎస్ఐ గారు సారి చెప్పాడు రా సిరి నా పర్సనల్ తెలియదాడికి. నేను అప్పుడే చెప్పాను కదన్నా, ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగి ఉంటది. 5 నిమిషాల్లో సిరి వాళ్ళ ఇంట్లో ఉంటుందిరా. పదన్నా పదండ్రా. ఆఫీసులో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు నువ్వు? 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. ఆవిడ దొంగతనం చేయగా నువ్వు చూసావా? చూశాను సార్. అంతేకాదండి, మా ఎండి గారిని బొట్లో వేసుకోవాలని చూసిందండి. ఆఫీసులో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు? అదే ఆఫీసులో 4 సంవత్సరాలు పనిచేస్తున్నాను సార్. ఆవిడ క్యారెక్టర్ మంచిది కదా సార్. ఈవిడ గురించి నీకు తెలిసింది చెప్పు. ఎండి గారి పేరు చెప్పి స్టాఫ్ అందరినీ బెదిరించేది ఈవిడే సార్. ఎండి గారు వెంటపడి కూడా వేధించేది సార్. అర్థం కావట్లేదా నీకు? అది దొంగ కాదురా, దొంగ కాదురా. ఆడ ఆడ ఏం తెలుసురా నీకు? దాని గురించి ఏం తెలుసురా నీకు? ఇంకొక మాట మాట్లాడాలంటే నాలుగు తీరేస్తాను. నువ్వే భయపడమాకు. నేనున్నాను సిరి, నేనున్నాను. హ్యాపీ జర్నీ అని మనం అనుకున్నాము, అది జరిగేది ఏ రోజున. కలలో కథగా మారేనా నా మనసులో నీ ఉన్నావు, నీ మనసులో హ్యాపీ జర్నీ అని మనం అనుకున్నాము, అది జరిగేది ఏ రోజున. కలలో కథగా మారేనా. నిన్న నీకు నేడు నాకు బంధం విలువ తెలిసేనా, జీవితం విలువ తెలిసెను నాకు, నీకు తెలిసేది ఏ రోజు. నువ్వేనమ్మా నా ప్రాణమని నేను అనుకున్నా, నిజమేనా ఇది? కలైనదా లేక నిజమవుతుందా చెప్పమ్మా. హ్యాపీ జర్నీ అని మనం అనుకున్నాము, అది జరిగేది ఏ రోజున. కలలో కథగా మారేనా. ఒకరి హృదయం కరిగే వేళ పాపాలాలి జో జో జో. లోకం అంతా సోలే వేళ నిదురే మాన నీ కోసం. ప్రేమన్నది ఈ లోకానికి ఒక శాపంగా మిగిలేనా, అది నీ కోసమా లేక నా కోసమా చెప్పమ్మా. హ్యాపీ జర్నీ అని మనం అనుకున్నాము, అది జరిగేది ఏ రోజున. కలలో కథగా
హ్యాపీ జర్నీ అని మనమనుకున్నాము, అది జరిగేది ఏ రోజునా, కలలో కథగా మారేనా. హే విశ్వ, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ, వెరీ సారీ. చెప్పు, వాట్స్ ద ప్రాబ్లం? నా సిరీ రిలీజ్ చేయడానికి మాక్సిమం ట్రై చేశాను సార్, నా వల్ల కావట్లేదు సార్. మీరే ఏదైనా సహాయం చేయండి. విశ్వ, వాట్ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్? మీరే ఎలాగైనా సిరీని విడిపించాలి సార్. నీ సిరి సంతోషంగా ఉండాలి, అంతేగా? అవును సార్. ఐ విల్ డూ దట్. థ్యాంక్ యూ సార్. కానీ స్మాల్ రిక్వెస్ట్. చెప్పండి సార్. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. నా సిరి క్షేమం కోసం మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను సార్. అమ్మా అమ్మా కొట్టకండి ప్లీజ్, నన్ను కొట్టకండి. నేను విత్డ్రా చేసుకుంటాను, కేసు విత్డ్రా చేసుకుంటాను, నన్ను కొట్టకండి ప్లీజ్. అమ్మా అమ్మా. సార్ సార్, ఎస్, నా కేసు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు? ఏదైనా ప్రాబ్లమా? శ్రీ తప్ప ఏం లేదు సార్, తప్పంతా నాదే. సారీ సార్. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట సిరిని నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. విశ్వాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఇంత జరిగిన తర్వాత నన్ను అసహించుకుంటాడు అనుకున్నాను, కానీ ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. తనకి నా మీద ఎంత ప్రేమ ఉందని ఊహించలేకపోయాను. అనవసరంగా నేనే పొరపాటు పడి విశ్వాన్ని దూరం చేసుకున్నాను. విశ్వా, విశ్వా, రష్మి, రష్మి మామ్, హాయ్. టుడే ఇస్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ డే. డాడీ నీకు గ్రేట్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఏం డాడీ? యూ హ్యావ్ టు గెస్ ఇట్. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని పొందబోతున్నావు. చెప్పండి డాడీ. విశ్వ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఏంట్రా, నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నావంట? అవును. మరి నీ మొహంలో సంతోషం కనపడట్లేదేంటి? నీకేమైనా పిచ్చా? మనం మంచి ఫ్రెండ్స్గా ఉందామని చెప్పావు. మరి ఈ పెళ్ళేంటి? ఈ జన్మలో శిరి తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోకూడదని అనుకున్నావు కదా, మరి ఆ స్థానం నాకెలా ఇస్తావు? ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు? మీ డాడీ కూడా ఒప్పుకున్నారు. డాడీ నా సంతోషం కోసం ఏమైనా చేస్తారు, కానీ మనకుంటూ ఓ మనసాక్షి ఉంటుంది కదా. నువ్వు చెప్పినట్టు ఈ పెళ్లి జరిగిందంటే 3 జీతాలు నాశనం అవుతాయి. శ్రీతో కలిసినప్పుడు విశ్వ ఎలా ఉన్నాడని అడిగింది. ఆ మాటే చాలు తనకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి. నీకు శిరి మీద చాలా ప్రేమ ఉంది, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. శిరి చాలా మంచి అమ్మాయి. అలాంటి భార్య నీకు దొరుకుతూ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి శ్రీతో కలువు. సార్, అమ్మగారు ఇంట్లో లేరు సార్. లేరా? లేరు సార్. ఏమైనా చెప్పలేరా? ఏం చెప్పలేదు సార్.
సారీ సిరి ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ రోజు ఏం సెటప్ చేసిందో. ఎక్కడిది? కళా నిజమా? ఏ సెటప్ లేకుండా షర్టు బట్టును కొడుతుందండి. ఏం చేస్తున్నావు బుజ్జే? మీ షర్ట్ బటన్ ఊడిపోయిందన్నారు కదా, అది కుడుతున్నానండి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఇలా కటింగ్ ఇచ్చిందండి. తీసుకోండి. రాఘవేంద్రరావు గారు హీరోయిన్ లాగా సెట్లో హడావుడిగా తిరుగుతుండేదానివి, సడన్ గా శేఖర్ కమల్ హీరోయిన్ లాగా సైలెంట్ గా ఉన్నావేంట్రా? ఇన్నాళ్ళు మీరు నా వల్ల ఎంత బాధపడ్డారో ఇప్పుడే అర్థమైందండి. ప్రేమించాలన్నా ప్రేమించబడాలన్నా మనసులు ముఖ్యం, కానీ మనం వేసే సెట్స్ ముఖ్యం కాదన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నానండి. నేను పాలకొల్లు పక్కనున్న పల్లెటూరులో పుట్టానండి. నా మొగుడు చిరంజీవిలాగా స్టెప్పులు వేయాలి, మహేష్ బాబు లాగా ఫైట్స్ చేయాలి, పవన్ కళ్యాణ్ లాగా పార్కుల చుట్టూ తిప్పాలి అనుకున్నా. కానీ నిజ జీవితంలో అవన్నీ సాధ్యం కావన్న విషయం ఇప్పుడే తెలుసుకున్నానండి. తెలుసుకున్నావా? నీ మొగుడు వాళ్ళు ముగ్గురులా చేయకపోయి ఉండొచ్చేమో కానీ నిన్ను మాత్రం నా మనసులో పెట్టి చూసుకుంటానే బుజ్జ. ఇప్పుడు నా పాలకొల్లు బుజ్జే అనిపించావు. సినిమాకి వెళ్దాం, తొందరగా రెడీ అవమ్మా. ఏంట్రా బట్టలు చెప్తున్నావేంటి? యుఎస్కి వెళ్ళాలని ఉంది డాడీ. ఇంత సడన్ గా? కొన్ని మర్చిపోవాలంటే కొంత దూరంగా వెళ్తే బెటర్ డాడీ. ఓకేరా, నీకెక్కడ సంతోషంగా ఉందనిపిస్తే అక్కడికి వెళ్ళు. కానీ నాకు రిక్వెస్ట్, నీతో పాటు నేను వస్తానురా. నిన్ను వదిలి నేను ఒక క్షణం కూడా ఉండలేనురా. డాడ్, మమ్మీ ఐ లవ్ యు మమ్మీ. రా, దీనికి ఏం కలర్? ఇచ్చుండానా? ఈ కలర్ వేయి. ఆ కలర్ తీసుకో. అలాగే ఈ కలర్ వేస్తే బాగుంటుంది. వేరా కలర్ వేయి. పెయింటింగ్ చాలా బాగా వేసింది కదా. బాగుంది. విశ్వ, నేను రష్మి అమెరికా వెళ్తున్నాం. సార్ మీరు ఇక్కడే ఉంటే బాగుంటుంది సార్. అక్కడ కూడా మన కంపెనీని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ మన కంపెనీ డెవలప్ అయిందంటే దానికి నువ్వే కారణం. నీ కోఆపరేషన్ నేను మర్చిపోలేను, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. సార్ నేను మీకు చేసిన దానికంటే మీరు నాకు చేసింది చాలా ఎక్కువ సార్. మీ హెల్ప్ వల్లే కదా సార్ మేము ఇలా సెటిల్ అయ్యాం. అది మీ సంస్కారం. విశ్వ, మీ ఇద్దరికి ఓ గిఫ్ట్. మాకా? తీసుకోండి, అది మీ ఇద్దరికే. దట్స్ సర్ప్రైజ్. అప్పుడే ఓపెన్ చేయకండి, మాకు ఫ్లైట్ టైం అయింది, మేము బయలుదేరుతాం. హ్యాపీ జర్నీ సార్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అన్నా Who the hell are you? విశ్వాన్ని ప్రేమించి నువ్వు ఫెయిల్ అయ్యా, సిరిని ప్రేమించి నేను ఫెయిల్ అయ్యా. ఫెయిల్ కలిపితే పాస్. మనిద్దరం కలిసిందంతా. ఏ గెట్ లాస్ట్. పోరా, నీ ఎక్కడికి వెళ్తున్నావు? అయినా విశ్వగాళ్ళు ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? నేను లవ్ చేసిన ప్రతి అమ్మాయి ఆ విశ్వగాడి పడిపోతుంది. ప్లీజ్ మనిద్దరం పెళ్లి చేసుకుందాం. తప్పదా? తప్పదు. ఒరే దొంగ సచ్చుడా, చూడు, నేను అనుకున్న అమ్మాయి ఆ అమ్మాయి కాదు, నేనే దాన్ని వెతికి తీసుకొచ్చాను. ఇదిగో ఇటు చూడరా, నువ్వు చేసుకోవాల్సింది దీన్నే. చూడు. విశ్వ, లైఫ్లో మనం చాలా అనుకుంటాం, అనుకున్నన్ని జరగవు.
దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు, కొందరికి కొన్నే మాత్రమే ఇస్తాడు. అప్పుడే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. షిరి నువ్వు కలిసి ఉంటే నాకు సంతోషం. డబ్బు అనేది రిలేషన్షిప్ని డామినేట్ చేయకూడదు. మా కంపెనీ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. సిరి నువ్వు కలిసి మన కంపెనీని బాగా చూసుకుంటారని నమ్మకం నాకుంది. ఇక నుండి మీరిద్దరూ ఏ ఈగోస్ లేకుండా మీ మ్యారీడ్ లైఫ్ని హ్యాపీ జర్నీ చేస్తారని ఆశిస్తున్నా. మీ రష్మి. తెలిసింది నాలో నేను లేనని, కలిపింది నిన్నే తొలి ప్రేమని. తెలిసింది నాలో